పాడుతూ తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్క ప్రార్థన గడుపుదాం. ఈ కరోనా వైరస్ నుంచి బారినతో త్వరగా విడిపించే రీతిలో మధ్యలో ఉన్న భరత్ ప్రార్థన చేస్తున్నగా మిగతా అందరూ ఏకీపిద్దాం. భరత్ ప్రార్థన చేస్తాడు, అందరూ కూడా ఏకీపిద్దాం. స్తోత్రం ప్రభువానికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభేశ. ఇదిగోనైనా ప్రభేశ సాయంకాల సమయంలో ప్రభేశ మేము ఇద్దరు కూడుకున్నైనా ప్రభేశ మేము ప్రార్థన చేయడానికి ప్రభేశ. ఇదిగోనైనా ప్రభేశ మా మరణాన్ని మీకు చెప్పుకోవడానికి మాకు సమయాన్ని బట్టి నీకు వేలాది వందనములైనా ప్రభేశ. ఇదిగోనైనా ప్రభేశ ప్రార్థన సహాయం దయచేయమని మనకు వేడుకుంటున్నాం ప్రభా. కరోనా మహమ్మారి రోజులకు పెరిగిపోతుందన్న ప్రభేశ. అవునైనా తగ్గడం లేదు, సహాయం దయచేయమని అనేక మంది కార్మికులైనా రోడ్ల మీద ఉండిపోతున్నాను, వేరే వేరే డిఫరెంట్ ప్లేస్ నుండి వస్తున్న వారిని ఆహారం లేకనైనా రోడ్డు మీద చనిపోతున్నాను, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమడికి చాలా డిఫరెంట్ హర్యానా కంట్రీలో హర్యానా స్టేట్ లోనైనా ప్రవేశ, రాజస్థాన్ స్టేట్ లోనైనా ప్రవేశ అనేక కరోనా విస్తరించిపోతుందని ప్రవేశ. ఆ ప్రాంతంలో కరోనా తగ్గించమడికి వేడుకుంటున్నాం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారైనా ప్రవేశ, ఎంతో మంది ప్రవేశ ఉద్యోగాలు కోల్పోతున్నారైనా ప్రవేశ, ఎంతో మంది ఆహారం లేక చనిపోతున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోమడికి వేడుకుంటున్నాం ప్రవేశ. ఈ కరోనా బారి మనం విడిపించమడికి వేడుకుంటున్నాం ప్రవేశ. మమ్మల్ని దేవానికే వేలాది వందరములైన ఏ తెగులు నీ గుడారం సమీపించని చెప్పిన దేవానికే వేలాది వందరములైన కానీ చాలా మంది అయిన ప్రవేశ రోడ్లు పడిపోతున్నా చనిపోతున్నారైన ప్రవేశ. యవనస్తులైన చిన్నపిల్లలైన ముసలి వారిని అనేక మంది అయిన ప్రవేశ ఈ కరోనా బారి చనిపోతున్నారు. రక్షించమడికి వేడుకుంటున్నాం ప్రభా. ఉన్న ప్రాంతాలను సూచన చేయమడికి వేడుకుంటున్నాం. అవునే సార్, ఉన్న పక్క ప్రాంతాల్లో కూడా కరోనా వచ్చేస్తుందని ప్రభావ సహాయం దయచేయమడికి వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగు వేడుకుంటున్నాం ప్రవేశ. రక్షించమడుగు వేడుకుంటున్నాం ప్రవేశ. పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి ప్రవేశ. హాస్పిటల్ ప్రతి ఒక్కరినైనా ప్రవేశ వాళ్ళనైనా మళ్ళీ నెగిటివ్ రిజల్ట్స్ బయటకు వచ్చినట్టు సహాయం దయచేయమడుగు వేడుకుంటున్నాం. హాస్పిటల్ ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రవేశ రికవరీ బయటకు వచ్చినట్టు సహాయం దయచేయమడుగు వేడుకుంటున్నాం ప్రవేశ. నీకు వేలాది వందరములు. దీనికి వ్యాక్సిన్ త్వరగా కనుక్కోమడికి వేడుకుంటున్నాం ప్రవేశ. అవునని మా జ్ఞానం బట్టి మేము చేయలేము నాయన, మీ జ్ఞానంతోనైనా ప్రవేశ ఆ వ్యాక్సిన్ కనుక్కున్న వారికి మీ జ్ఞానం దయచేయమడుగు వేడుకుంటున్నాం ప్రవేశ. మీ జ్ఞానంతో వ్యాక్సిన్ త్వరగా కనుక్కున్నట్టు సహాయం దయచేయమడుగు వేడుకుంటున్నాం. దీని విడుదల త్వరగా వచ్చినట్టు సహాయం దయచేయమడుగు వేడుకుంటున్నాం ప్రవేశ. నీకు వేలాది వందరములైన ప్రవేశ. ఈ ప్రార్థన ద్వారా బయటపడగలం నాయన ప్రవేశ. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలో పాల్గొంటున్నాను ప్రవేశ. వీటిని బయటకు వచ్చిన సహాయం దయచేయం అడుగు వేడుకుని కష్టకాల సమయంలో కూడా ప్రవేశ మమ్మల్ని ఎంతగా నడిపిస్తుంది. నీకు వేలాది వందరములైన ప్రవేశ. థ్యాంక్ యూ నీకు వేలాది వందరములైన ప్రవేశ. ఇంకా అనేక మంది బిడ్డలను జ్ఞాపకం చేసుకోమడుగు వేడుకుంటున్నాం. చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, బయటకు రకం చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమడుగు. వాళ్ళని ప్రవేశ వాళ్ళ అవసరాల కోసం బయటకు రాలేకపోతున్నారు. ఆ రజ్జున ప్రాంతం నాన్న ప్రవేశ కేసులు తగ్గించమడుగు వేడుకుంటున్నాం ప్రవేశ. ఇంకా వేలాది మంది ప్రతి ఒక్క ప్రాంతాలను ప్రవేశ కరోనా కేసులు తగ్గించి తీసివేయమడుగు వేడుకుంటున్నాం ప్రవేశ. ఇంకా వేలాది వందరములైన ప్రవేశ. చిన్న పెద్ద పాల్చించి దేశ వేడుకున్నాం తండ్రి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన ఎక్కిద్దాం. అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. మన యవ్వనస్తులకి, మన చర్చిలో ఉన్న యవ్వనస్తులకి మంచి స్కోర్ని ఇచ్చాడు. అలాగే బీజాకి, రచనకి, కావ్యకి, అలాగే మిగతా చాలా మంది ఎంత చక్కమైన రిజల్ట్స్ ఫలితాలు దేవుడు ఇచ్చాడు. అలాగే కమింగ్ లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అలాగే మన చర్చిలో కూడా ఉన్నారు రాయవలసిన వారు, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే 10th క్లాస్ చక్కగా ఎగ్జామ్స్ అవ్వటానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో అని వారికి కూడా డౌట్ గా ఉంది. కానీ మనం ప్రార్థన చేద్దాం, పరిస్థితులన్నీ చక్కబడే రీతిలో ప్రార్థన చేద్దాం. అలాగే ఇచ్చిన ఇంటర్ రిజల్ట్స్ బట్టి దేవాదేవునికి కృతజ్ఞాస్తుతులు తెలిపే రీతిలో ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న గంగాధర్ని ప్రార్థన చేస్తున్నా, అందరూ ఏకీపిద్దాం. ప్రతి ఒక్కరు కూడా గంగాధరాన్ని ప్రార్థన చేస్తున్నా, అందరూ ఏకీపిద్దాం. మహాపరిశుద్ధ యేసయ్య, సర్వాధికారి నాన్న, సర్వ సృష్టికర్త యేసయ్య తండ్రి దేవైనా మీకే వేలాది వందలైనా, మీకే వేలాది స్థుతులు నైనా స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. యేసయ్య తండ్రి ఇప్పటి వరకు నన్ను మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడి నడిపించి నాన్న యేసయ్య ఈ యొక్క సాయంకాల సమయంలో వద్ద మీరు మాకు ఇచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవా మీకు వందలైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. యేసయ్య తండ్రి యేసయ్య కరోనా వైరస్ నుంచి నాన్న తండ్రి ఎంతగానో మమ్మల్ని నడిపించిన దేవుడు మీరే తండ్రి. యేసయ్య తండ్రి ఏ అపాయమైనా మా గుడారం సమీపించనీయక మమ్మల్ని మీరు ఎక్కడ చోటన కాచి కాపాడుతున్న యేసయ్య మీకే వందనాలు తండ్రి. యేసయ్య తండ్రి నా సంఘాలు నానిపోతండి మూసివేసి ఉండగా తండ్రి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా తండ్రి మేము ఎక్కడ తప్పిపోతుండగా నానిపోతండి
మీ వాక్యంతో నానగోతండి, మీ ఆదరణతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నారు యేసయ్య. మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క మార్గాన్ని బట్టి దేవా మీకు వందలైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి యేసయ్య. తండ్రి ఈ యొక్క కష్ట సమయంలో నాయనగోతండి, ఈ భయంకర పరిస్థితుల్లో నాయన యేసయ్య మేము నాయనగోతండి మీ ఆత్మను పొందుకొని నడుచుకోవాలి. సహాయం దయచండి యేసయ్య. యేసయ్య మాకు సహాయం మీ దగ్గర నుంచే మాకు రావాలి తండ్రి. యేసయ్య తండ్రి ప్రతి పరిస్థితిని మార్చగల సమర్థుడు నీవే యేసయ్య. యేసయ్య మాకు సహాయం చేసే దేవుడు నీవే తండ్రి. మా కుడి పక్కన 10,000 మంది కుళ్ళను, మా పక్కన 1,000 మంది కుళ్ళను యేసయ్య. ఏ అపాయం మాకు సమీపించనీయకుండా మిమ్మల్ని కాచి కాపాడే యేసయ్య. మీకే వందలైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. యేసయ్య మా దేశాన్ని ఇదిగోతండి, మా రాష్ట్రాన్ని ఇదిగోతండి, మేము నివసిస్తున్న ప్రాంతాన్ని యేసయ్య కరోనా వైరస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. యేసయ్య ఎవరైతే కరోనా వైరస్ తో పేషెంట్లు ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారికి ముట్టి స్వస్థత దయచేయండి తండ్రి. యేసయ్య ఇదిగోతండి ఏ అయితే రెడ్ జోన్స్ ఉన్నాయో తండ్రి యేసయ్య అక్కడ ఇదిగోతండి ఆ వైరస్ నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి తండ్రి. యేసయ్య ఇదిగోతండి వ్యాక్సిన్ కి అలాగే నాన్న టాబ్లెట్స్ కి నానిగోతండి మెడిసిన్ కి నైనా ఎవరైతే నానిగోతండి వారి శాస్త్రవేత్తలు నానిగోతండి వాటి మీద ప్రయోగాలు చేస్తున్నారో దాన్ని వారికి మీ జ్ఞానంతో నింపి నడిపించి నానిగోతండి అని వ్యాక్సిన్ మెడిసిన్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామంలో సహాయం దయచేయండి యేసయ్య. యేసయ్య అలాగే నాన్న డాక్టర్ని నాన్న మున్సిపల్ సిబ్బందిని నాన్న యేసయ్య పోలీసుని నర్సులు మేము జ్ఞాపం చేసుకున్నాను యేసయ్య. వారికి మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. కృప చూపు నడిపించండి తండ్రి. వారికి వారి కుటుంబ రక్షణ మానవ దయచేయండి తండ్రి. యేసయ్య కృప చూపు నడిపించండి తండ్రి. ఇవ్వతండి మా దేశాన్ని శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నీవే తండ్రి. ఎక్కడైతే ఇవ్వతండి కరోనా వైరస్ ఇవ్వతండి ఎక్కువైపోతుందో తండ్రి అక్కడ ఇదిగోతండి మీరే జ్ఞాపం చేసుకుని ముట్టి స్వస్థపరిచిన ఆరోగ్యము శక్తి బలాన్ని దయచేయండి తండ్రి. ఇవ్వతండి మా దేశాన్ని కరోనా వైరస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. మా రాష్ట్రాన్ని కరోనా వైరస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. మాకు యేసయ్య మాకు ప్రాంతాన్ని కూడా కరోనా వైరస్ నుంచి విడుదల దయచేయబడుతున్నాం తండ్రి. యేసయ్య కృప నడిపించండి యేసయ్య. సహాయం దయచేయండి తండ్రి. యేసయ్య ఇగోతండి మమ్మల్ని మేము మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని కూడా మీ కృపలో నడిపించి నాన్న మీ యందు విధేయత కలిగి నాన్న భయభక్తులు కలిగి నాన్న ఇగోతండి మీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మేము ఉన్నట్లున్నా మాకు సహాయాన్ని కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చక్కగా ఈరోజు ప్రేయర్ లో కూడా నడిపించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందరూ సంతోషంగా ఉన్నారా? అలాగే హ్యాపీ? ఎక్కడ ఏమీ లేదు. ఇది ఒకసారి అందరూ మీ పళ్ళు మాకు చూపించండి. నాకు ఒకసారి మీ పళ్ళన్నీ ఇదిగో నా పళ్ళు కనిపిస్తున్నాయా? మీ పళ్ళు కూడా చూపించండి ఒకసారి. సీరియస్ గా కొట్టేసేటట్టు చూస్తున్నారేంటి ఒక్కొక్కరు? కొంతమంది ఈ పేర్లు చెప్పనా? కొంతమంది ఇంకా సీరియస్ గానే ఉన్నారు. ఏది పళ్ళు కనిపించట్లేదు కొంతమంది. మీరు అంత సీరియసే. ఓకే ఓకే. నవ్వడానికి ఏంటి అంత కష్టపడుతున్నారండి? ప్రైజ్ లార్డ్. ఓకే, నవ్వడం కూడా చాలా కష్టమా? ఏదో నవ్వండి ఒకసారి, పళ్ళు కనిపించేది నవ్వండి ఒకసారి. వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్. ఎంతమంది నిజంగా స్తుతి ఆరాధన చేయగలిగారు? ఓమేని. నిజంగా నేను దేవుని ఆరాధించగలిగానండి, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించగలిగాను అన్నటువంటి వాళ్ళు. మామూలుగా అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్పకండి. కొంతమంది ఆరాధన అవుతూ ఉంటుండగా ఇంకా అలాగా ఫోన్ సర్దుకుంటూ కూర్చున్నారు కొంతమంది. మరి వాళ్ళు ఏమి ఆరాధన చేశారో నాకు తెలియదు. ఫస్ట్ లోనే నేను ఏం చెప్పాను, మీరు 5 గంటలు అయ్యేటప్పటికి మొత్తం ఫ్రేమింగ్ అంతా అరేంజ్ చేసేసుకోవాలి. ఆరాధన అవుతున్నంతసేపు కదుపుతూనే ఉన్నారు కొంతమంది ఫోన్స్. ఎందువల్ల అలాగా? మనకైతే కొత్తగా వచ్చిన వాళ్ళంటే పోనీ పర్లేదు. చాలా రోజుల నుంచి మనం యూత్ జూమ్ లో నడిపిస్తున్నాం. మీకు కూడా ఇంకా ఫ్రేమ్ అరేంజ్ చేసుకోవడం రావట్లేదు. మీరు బిఫోర్ గానే, మీరు రావడానికి ముందుగానే మీకు వీడియో ఆన్ చేసుకొని ఫ్రేమ్ ఆన్ చేసుకోండి. మీ ఫోన్స్ లో వీడియోస్ ఉంటాయి కదా, వీడియో కెమెరా ఆన్ చేసుకోండి. జూమ్ లోకి వెళ్ళక ముందే కెమెరా ఆన్ చేసుకుని ఫ్రేమ్ అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రేమింగ్ అరేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు జూమ్ యాప్ లోంచి డైరెక్ట్ గా మీకు ఫ్రేమింగ్ సరిపోతుంది. చాలా మంది జూమ్ యాప్ లోకి వచ్చిన తర్వాత, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత, యూత్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అరేంజ్మెంట్ చేసుకున్నారు. సో అప్పుడు అరేంజ్ చేసుకోవడం కాదు. ఓకే, సో చాలా మంది ఆరాధన మిస్ అవుతున్నారు. ఎందుకంటే ప్రేయర్ స్టార్ట్ అయిపోయిన వెంటనే సాంగ్ స్టార్ట్ అయిపోతే ఇమీడియట్ గా ఆరాధన స్టార్ట్ అయిపోతుంది. మీరు బిగినింగ్ నుంచి కాన్సన్ట్రేషన్ చేయడం మానేసి ఫ్రేమింగ్ మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ కూర్చున్నారు.
ఇంకా నవీన్ ఇంకా చదువుతున్నాడు. ఏంట్రా బాబు చదువుతున్నావు ఇంకా నువ్వు? నీ ఇంక మొత్తం అంతా చదువుకుంటూనే కూర్చుంటావా అలాగా? ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ దాన్ని అరేంజ్ చేసుకుంటూ కూర్చున్నావు. కాన్సన్ట్రేషను వాక్యం మీద పెట్టండి, వర్షిప్ మీద, ఆరాధన మీద పెట్టండి. ఇంకా మీరు ఆ ఫ్రేమింగ్ అరేంజ్ చేసుకోవడం చేత కాకపోతే ఎలాగవుతుంది మీకు? ఎంతసేపు అని అరేంజ్ చేసుకుంటారు మీరు? అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఆ ప్రెజెన్స్ ని చక్కగా ఎంజాయ్ చేయడానికని మనం ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. ఇలాగా మీరు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయింది, 5 o'clock స్టార్ట్ చేసాం, 5:05కి 5:50 అయింది, ఇంకా కెమెరా సర్దుకుంటూ కూర్చున్నారు కొంతమంది. ఎంతసేపు అరేంజ్ చేసుకుంటారు అలాగా? సో నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చారంటే వాళ్ళు అరేంజ్ చేసుకున్నారంటే అవును అనుకోవచ్చు, వాళ్ళకి ఐడియా లేదు కదా. వాళ్ళే బాగా కూర్చున్నారు చక్కగా, ఫ్రేమింగ్ పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ పెట్టుకోమని చెప్పాను. కొంతమంది ఇలా పడుకున్నట్టుగా కూర్చోవడం, బయట ఎవరు ఉండొద్దని చెప్పాను ఆల్రెడీ నేను. కొంతమంది ఇంకా బయటకు వెళ్ళి ఫ్రేమింగ్ పెట్టుకోవడం, బయట కూర్చోవడం, మేళ్ళ మీద కూర్చోవడం, ఇలాంటివి చేస్తున్నారు. మీరు స్టాప్ చేసేసుకోవచ్చు, పర్లేదు. అలాగానే మీకు అవైలబుల్గా లేకపోతే దాన్ని మీరు స్టాప్ చేసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఆ వాక్యం వినడానికి, ఎందుకంటే ఇది మన లైఫ్స్ కట్టుకోవడానికి, మన జీవితాలు కట్టుకోవడానికి ఏర్పాటు చేయబడింది. సో కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించాల్సిందిగా చూస్తున్నాను. రామ్జీ ఆ పక్కన తను మాట్లాడకుండా చక్కగా స్టాండర్డ్గా ఉండమని చెప్పు. ఎందుకంటే తను ఎవరితో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు, ఎవరో నీ పక్కన కామ్గా చూస్తూ ఉండమను ఇంటూ. రామ్జీ ఉండమని పర్లేదు, కానీ తను కొంచెం మాట్లాడుతూ అలాగే నేను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. చక్క సైలెంట్గా కూర్చోమని చెప్పు. ఓకే. ప్రైజ్ గాడ్. మళ్ళీ సీరియస్ అయిపోయేటి దగ్గర కొట్టేసేటట్టున్నారు మీరు. ఏదో ఒకసారి మళ్ళీ నవ్వండి, ఒకసారి చెప్పవలసినంత చెప్పేసి నవ్వమంటే ఎలా నవ్వుతాం ఫస్ట్ ఇయర్ మేము. ఓకే, వెరీ గుడ్. ఓకే, సరే. ఎంతమంది నిజంగా ఎంజాయ్ చేశారు ఆరాధన? వెరీ గుడ్. మనస్ఫూర్తిగా ఎంతమంది ఆరాధన చేయగలిగారు? వెరీ గుడ్. ఎంతమంది ప్రెజెన్స్ ని అనుభవించగలిగారు? ఎంతమంది ప్రెజెన్స్ అనుభవించగలిగారు? 1 2 1 2 ఇద్దరే, 3, ఓన్లీ 3 నెంబర్స్ మాత్రమే ప్రెజెన్స్ ని అనుభవించారు. సో మనం ఎందుకంటే మీరు ఎందుకు ఇద్దరు అనుభవించారు, మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాలేదంటే మీరు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. బహుశా మీరు ఆ సాంగ్ లో లీనమైనప్పుడు, ఆ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహిస్తూ మీరు ఓన్గా దేవునితో సరైనటువంటి కనెక్షన్ మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు మంచిగా ఆరాధన చేయగలరు. ఎంతమందికి కరెక్ట్గా వినపడింది వాయిస్? సాంగ్ ఎంతమందికి వినపడింది? పాట చాలా క్లియర్గా బాగానే వినపడింది అన్న వాళ్ళు ఎంతమంది? ఎంతమందికి వినిపించలేదు వర్షిప్ సాంగ్, ఆరాధన పాటలు? ఎంతమందికి వినిపించలేదు? మీకు వినిపించలేదా? వాయిస్ రాలేదా మీకు ఎవరికి? అంటే ఫస్ట్ సాంగ్ కొంచెం నాయిస్ లాగా ఉంది అంకుల్, అర్థం కాదు. సెకండ్ ఫస్ట్ అది కొత్త సాంగ్ కదా అంకుల్, అది అర్థం కాలేదు, నాయిస్ యాడ్ అయింది. ఓకే. సెకండ్ సాంగ్ తెలిసిన సాంగ్ కాబట్టి ఆరాధన సాంగ్స్ ఎలా ఉన్నాయి? అర్థమయ్యాయి అంకుల్. క్వైర్ సాంగ్స్ కాకుండా ఆరాధన సాంగ్స్. ఆరాధన సాంగ్ లో ఫస్ట్ సాంగ్ అర్థం కాలేదు అంకుల్, నాయిస్ లాగా వచ్చింది. ఓకే. ఎంతమందికి నాయిస్ వచ్చింది ఫస్ట్ ఆరాధన సాంగ్స్? నాయిస్ 1 2 3 4 5. ఓకే. సెకండ్ సాంగ్ నుంచి ఎంతమందికి బాగా అర్థమైంది? ఓకే. సో ఇక్కడ రికార్డెడ్ పంపిస్తాను. వాయిస్ బాగానే వచ్చింది, మరి ఎందువల్ల మీకు నాయిస్ వచ్చింది అన్నది తెలియట్లేదు. ఈరోజు మీకు రికార్డెడ్ పంపించాను కదా, అలా రికార్డెడ్ పంపిస్తాను చూడండి. ఈరోజు గ్రూప్ లో పెట్టాను. లాస్ట్ సండే యూత్ మీటింగ్ రికార్డెడ్ పెట్టాను. ఎంతమంది చూశారు?
లాస్ట్ సండే యూత్ రికార్డెడ్ జూమ్ది మన రికార్డెడ్ అంతా కూడా పెట్టాను. అదే లాస్ట్ సండే యూత్ మీటింగ్ ఇప్పుడు ఇలా జరిగిన మీటింగ్ అంతా కూడా పెట్టాను మీకు. ఎంతమంది చూసారు? ఎస్. సో అలాగా రికార్డెడ్ అవుతుంది. అది సాంగ్స్ బాగానే వచ్చినాయి. మరి బహుశా కొంత నాయిస్ ఏమైనా వచ్చిందేమో చూద్దాం సెకండ్ టైం. సరే, ఓకే, వెరీ గుడ్. టాపిక్లోకి వెళ్దాం. వాక్యం నిమిత్తం ఎవరు ప్రార్థన చేస్తారు? ఓకే, జెరోలి చేయమా. దేవా, ఇప్పుడు మేము మెసేజ్ వినబోచుండగా మీరు మాకు అర్థమయ్యేటట్లు చేయండి సార్. మీ పరిశుద్ధాత్మ నడిపింపుతోనే మేము నడవాలి సార్. పాస్టర్ గారు మాట్లాడకుండా పాస్టర్ గారిలో మీరు మాట్లాడండి సార్. మాకు మొత్తం అర్థం అవ్వాలి సార్. మేము అది మా లైఫ్ లో అప్లై చేసుకోవడానికి కూడా సహాయం చేయండి సార్. మీ హోలీ స్పిరిట్ 9 గిఫ్ట్స్ మాకు ఇవ్వండి సార్. మాకు హెల్ప్ చేయండి సార్. మాలో ఉన్న లోట్లని తీసివేయండి సార్. మీరు మమ్మల్ని నడిపించండి సార్. మా లైఫ్లో మేము చేస్తున్న పాపాలని మీరు క్షమించండి సార్. పాపాలు చేయకుండా టెంప్టేషన్స్ ఓవర్కమ్ చేయడానికి హోలీ స్పిరిట్ గైడెన్స్ ఇవ్వండి సార్. మీ హోలీ స్పిరిట్ మమ్మల్ని గైడ్ చేయాలి సార్. మమ్మల్ని కాచి కాపాడండి సార్. ఇప్పుడు పాస్టర్ గారు మాకు వాక్యం చెప్పబోచుండగా మేము కాన్సన్ట్రేట్ చేయగలగాలి సార్. మేము పూర్తిగా అర్థం చేసుకోలేదు సార్. వాయిస్ బ్రేక్స్ కూడా రాకూడదు సార్. అందరూ మంచి కాన్సన్ట్రేషన్తో విని పాస్టర్ గారి మాట మేము శ్రద్ధగా విని నీలో మేము బాగా నడిపింపబడమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అమ్మా జెరోలి. వెరీ గుడ్, చక్కగా ప్రేయర్ చేసావు. మన టాపిక్ ఏంటి మన డిస్కషన్? ప్రొవెర్బ్స్ 17:22. 17:22 ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకి. ప్రొవెర్బ్స్ 17 చాప్టర్లో మనం ఉన్నాం. 22వ వచనం మనం చూస్తున్నాం. ఎంతమంది బైబిల్స్, నోట్బుక్స్, పెన్స్ ఉన్నాయి? ఒకసారి పైకి చేతులు చెప్పి చూపించండి నాకు ఒకసారి. బైబిల్, పెన్ అండ్ నోట్బుక్ ఎంతమందికి ఉన్నాయి? ఓకే, ఎంతమందికి లేవు? బైబిల్, నోట్బుక్ అండ్ పెన్. ఓకే ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు బైబిల్లో నోట్బుక్, పెన్ కూడా దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. ఫోన్ కూడా ఆ విధంగా అరేంజ్ చేసుకుంటే మీకు బిఫోర్గానే 4:30 నుంచి మీరు చక్కగా అరేంజ్ చేసుకోవడానికి పెట్టుకోండి. చక్కగా ఫోన్ అది ఎలాగ ఉండాలి ఏంటని పెట్టుకుంటే మీకు రాసుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి కూడా మీకు బాగుంటుంది. ఒకవేళ ఏమైనా మీ మొబైల్స్ పెట్టుకోవడానికి అనుకూలంగా లేకపోయినట్లయితే ఏదైనా మీరు ఏం చేస్తారంటే స్టాండ్స్ ఉంటాయి, మొబైల్ స్టాండ్స్, అవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. అటువంటివి మీరు బుక్ చేసుకుంటే ఒక 150-200 అలాగ వచ్చేస్తాయి ఇంటికి. ఒక 2 days 3 days వచ్చేస్తాయి మీకు. సో కాబట్టి మీరు అలా కూడా అరేంజ్ చేసుకుని, ఒక ఫోన్ పెట్టుకోవడానికి అనుకూలంగా లేకపోతే, మీకు లాస్ట్ టైం చూపించాను, మీకు ఎంతమందికి చూసారో నాకు తెలియదు. ఫోన్ స్టాండ్స్ ఉంటాయి, మొబైల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట కొంత. ఎవరు బీజే నీ దగ్గర ఉందా? అది చూపించండి, ఎవరి దగ్గర ఉందో అది చూపించండి. అక్కడి నుంచి మీరు యూజ్ చేస్తున్నారా? సో ఇటువంటిది మీకు ఆన్లైన్లో మీకు దొరుకుతాయి. ఇలాగుంటుంది ఆన్లైన్లో. చాలా ఈజీగా మీరు ఆ ముందు ఇక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. ఇలా స్టాండ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా స్టాండ్లో పెట్టుకుంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇలా ఇలా విడతీస్తే ఇలా వస్తుంది చక్కగా. మీకు ఫోన్స్ అది అరేంజ్ చేసుకుని చక్కగా ఇలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆన్లైన్లో మీకు దొరుకుతాయి. ఇలాంటివే కాదు, మీకు మీ ఇష్టం. ఆన్లైన్లో సెట్ చేస్తూ ఉంటే మీకు 150-200 అలా దొరికేస్తాయి. అటువంటివి ఏమన్నా మీరు రప్పించుకుంటే ఫోన్స్ ఈజీగా, ఎందుకంటే మనం ఇంకా దగ్గర ఇంకొక 3-4 months మనం ఇలాగే లైవ్ ఇస్తాం. యూత్ ఒక చర్చ్ ఓపెన్ అయినా యూత్ మీటింగ్ ఇంకా చర్చ్లో పెట్టినప్పుడే లైవ్లోనే ఉంటుంది. కాబట్టి ఇంకా చాలా ఒక దగ్గర ఒక 3-4 months మనం యూత్ మీటింగ్ అంతా లైవ్లోనే చూసుకుంటాం. ఈ జూమ్ యాప్ ద్వారానే లైవ్ ఉంటుంది. చర్చెస్ ఓపెన్ చేసినప్పటికి కూడా మనం మార్నింగ్ టైమే సర్వీస్ మటుకు పెడతాం. కానీ యూత్, ఎందుకంటే మన సంఘంలో యూత్ ఎక్కువ మంది ఉంటాం కాబట్టి అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే అప్పుడే మనం యూత్ ఇంకా స్టార్ట్ చేయం చర్చ్లో.
ఇంకొక 3-4 మంత్స్ మనం ఇలా జూమ్ లోనే యూత్ మీటింగ్ జరుపుకుంటాం. కాబట్టి పర్ఫెక్ట్ స్టాండ్స్ ఏమన్నా మీరు పర్చేస్ చేయడానికి చూసుకోండి. ఒక పర్మనెంట్ సెట్టింగ్ అన్నది పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఇంకా ఫోన్స్ అడ్జస్ట్ చేసుకోవడంతో ఉంటున్నారు. కాబట్టి అలాగే పర్ఫెక్ట్ ఫ్రేమింగ్, ఎందుకంటే ఇది లైవ్ వెళ్తుంది. నేను ఈ రిపోర్ట్ చాలా మందికి వెళ్తా ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే యూట్యూబ్ లో పెడతాను. ఇది యూట్యూబ్ కూడా వెళ్తుంది. సో మెనీ చాలా మంది చూస్తారు, లైవ్ చూసేస్తున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా కూర్చోవడం, మీరు అలాగేలా కూర్చున్నట్లయితే అవన్నీ అందరికీ అసహ్యంగా కనిపిస్తాయి. కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా కూర్చోండి, లైవ్ షో అని చెప్తున్నాను. సో కాబట్టి జూమ్ మనకి వెళ్తుంది, ఇంకో పక్క నుంచి లైవ్ వెళ్ళిపోతుంది యూట్యూబ్ లో కూడా. అదే మీకు రికార్డెడ్ పెడుతున్నాను, యూట్యూబ్ రికార్డెడే పెడుతున్నాను మీకు. సో కాబట్టి యూట్యూబ్కి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో పబ్లిక్ వెళ్ళిపోతుంది. చాలా మంది దాన్ని వ్యూవర్స్ పెరుగుతున్నారు. మన ఇప్పుడు ఈ జూమ్ లో జరిగింది, మీరు కొంతమంది 30 మంది 40 మంది వస్తున్నారు, కానీ యూట్యూబ్ లోకి ఇది వెళ్ళిన తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉంటున్నారు. కాబట్టి మీరు ఆ ఫ్రేమింగ్ కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోలేదు అనుకోండి, పర్ఫెక్ట్ గా చక్కగా రిజర్వ్డ్ గా బ్యూటీగా కూర్చోలేదు అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతూ ఇంట్లో ఉన్నట్టుగా కూర్చున్నట్లయితే అది చాలా మంది చూస్తారు. కాబట్టి అది అసహ్యంగా ఉంటుంది, చూడడానికి అంత బ్యూటీగా ఉండదు. కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని ట్రై చేయండి ఆ విషయాన్ని. ప్రతి ఒక్కరు కూడా ముందుగానే అడ్జస్ట్ చేసుకోండి. అందరూ కూడా చక్కగా లైవ్ ఉన్నదిగా జాగ్రత్తగా పెట్టుకొని కూర్చుంటే సరిపోతుంది. ఓకే, వెరీ గుడ్. ప్రొవెర్బ్స్ 17:22, సామెతలు 17వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటి అంటే, సంతోషము గల మనస్సు, నలిగిన మనస్సు. అంతే కదా, సంతోషము కలిగిన మనస్సు, నలిగిన మనస్సు. నలిగిన మనస్సు అంటే ఇంగ్లీష్ లో ఏముంది? బ్రోకెన్ హార్ట్. ఏది ఇంగ్లీష్ బైబిల్స్ ఫాలో అవుతుందో ఒకసారి చెప్పండి. దాన్ని అక్కడ ఏముంది? నలిగిన మనస్సుకి మాత్రం చెప్పండి, బ్రోకెన్ హార్ట్. బ్రోకెన్ హార్ట్. ఇంకో ట్రాన్స్లేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంగ్లీష్ బైబిల్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారు వాళ్ళు కూడా చెప్పండి. బ్రోకెన్ హార్ట్ ఒకటే ఉందా, ఇంకేమైనా ఉందా ట్రాన్స్లేషన్? దివ్య? broken spirit. బ్రోకెన్ Spirit. స్పిరిట్, బ్రోకెన్ స్పిరిట్. ఓకే. Crushed spirit. కర్స్ ఏముంది? Crushed spirit. క్రస్ట్ స్పిరిట్. ఓకే. ఎంతమంది ఈరోజు కొత్తగా యాడ్ అయ్యారు? ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఒకలా 1. దివ్య అమ్మా, నీ పేరు? దివ్య, వెల్కమ్. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకో, నిన్ను హాయ్ చెప్పి అందరికీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకో, అందరు చూస్తున్నారు నిన్ను. హాయ్ ఎవ్రీవన్, అందరికి హాయ్. నా పేరు దివ్య, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు ఫస్ట్ టైం యూత్ మీటింగ్ వచ్చాను. ఇంత ముందు ఎక్కడైనా చర్చ్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా నీకు? లేదు, ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. వెరీ గుడ్. ఎవరైనా బలవంతంగా కూర్చోబెట్టారా, నీ ఇంట్రెస్ట్ తో వచ్చావా? నా ఇంట్రెస్ట్ తో వచ్చాను సార్. నిజమేనా? ఓకే, వెరీ గుడ్. ఇంకెవరిని వచ్చారా కొత్తగా ఈరోజు? అమ్మా, ఈరోజు యాడ్ అయినటువంటి వాళ్ళు? ఓకే, సరే. నలిగిన మనస్సు, విరిగిన మనస్సు, 2 మనస్సులు. ఇది యవనస్తుల ప్రొవెర్బ్స్ చాప్టర్, బైబిల్లోని సామెతలు అనేటువంటి బుక్ అంతా కూడా యవనస్తులకు రాయబడింది. ముఖ్యంగా యవనస్తులు, యూత్ కి రాయబడినటువంటి ఇది. కాబట్టి సాధారణంగా ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా యూత్ కి రిలేటెడ్ గా ఉంటాయి. మీరు మీ మనస్సులు, మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్సే ఈ సామెతలు చాప్టర్ లో ఉంటుంది. మొత్తం బైబిల్ అంతట్లో కూడా యూత్ టాపిక్ ఏంటంటే ఓన్లీ ప్రొవెర్బ్స్ లో ఉంటుంది, యూత్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా. ఎందుకంటే ప్రొవెర్బ్స్ ఫస్ట్ చాప్టర్ లోనే ఉంటుంది, యవ్వనస్తులకు జ్ఞానము వివేచన కలుగుటకు రాయబడిన సామెతలు అంటారు. చూడండి, ఎవరినో ఒక చదవండి సామెతలు, ప్రొవెర్బ్స్ ఫస్ట్ చాప్టర్ చూడండి ఒకసారి. ఫస్ట్ చాప్టర్ 4th వర్స్ చదవండి ఒకసారి. 1:4, ప్రొవెర్బ్స్ 1:4. జ్ఞానము లేని ఈ బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. వెరీ గుడ్. ఇంగ్లీష్ బైబిల్ కూడా ఒక చదివేయండి అమ్మా ఫాస్ట్ గా. To give prudence to the simple, to the young men knowledge and discretion. ఓకే. సో ఈ ప్రొవెర్బ్స్ చాప్టర్ బుక్ అంతా కూడా ఈ బుక్ ని యూత్ కొరకు రాయబడినటువంటి బుక్. సో కాబట్టి ఈ మనం యూత్ మీటింగ్ లో
ఈ ప్రొవర్బ్స్ చాప్టర్ అనేది మనం మెడిటేషన్ చేస్తున్నాం. ఇంచుమించుగా 17th చాప్టర్కి వచ్చాం. మనం స్టార్ట్ చేసి 4 years అయింది. మన చర్చ్లో యూత్ మీటింగ్ లో సామెతలు స్టార్ట్ చేసి 4 years అయింది, 1వ చాప్టర్. ఈ 4 years అయ్యేటప్పటికి మనం 17th చాప్టర్కి వచ్చాం. ఇది కంప్లీట్ అయ్యేటికి ఎన్ని ఇయర్స్ అవుతుందో నాకు తెలియదు. సో 4 years కదా భరత్? 4 years అయిందా? ఎంతమంది గుర్తుంది? ఎన్ని ఇయర్స్ అయింది చెప్పగలరా ఎవరన్నా మన వాళ్ళు సామెతలు స్టార్ట్ చేసి? 5 years క్రాస్ అయిందా అంకుల్? 5 years అయిపోతుందా? నా 10th లో స్టార్ట్ చేశారు అంకుల్. ఎప్పుడు స్టార్ట్ చేసానమ్మా? నువ్వు ఇంటర్ లో స్టార్ట్ నా చేసావా? 10th క్లాస్ నీకు నా 10th 10th లో ఇప్పుడు ఎప్పుడు 5 years అయిపోయింది అంకుల్. నువ్వు అప్పుడు ఏం చదువుతున్నావు? 10th స్టార్టింగ్ లో. 10th స్టార్టింగ్ లో మన సామెతలు స్టార్ట్ చేసామా? అవును. వెరీ గుడ్. ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నావు. సో సామెతలు ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసి 17th చాప్టర్ స్టార్ట్ చేయడం తను 10th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు 17th చాప్టర్ లోకి వచ్చేటప్పటికి తను మెడిసిన్ లోకి వెళ్ళింది. సో 5 years జర్నీ. ఎందుకంటే చాలా క్లియర్ గా ప్రతి వర్సెస్ చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం. ఏదో అయిపోయింది అన్నట్టు కాకుండా చాలా క్లియర్ గా, ఎందుకంటే యూత్ కి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి చాలా వివరంగా చాలా స్పష్టంగా మనం దీన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి టైం పడుతుంది. ఓకే, సంతోషము గల మనస్సు నలిగిన మనస్సు అన్న టాపిక్ లో మనం చూసుకున్నప్పుడు సంతోషము కలిగినటువంటి మనస్సుకి గల కారణం ఏంటన్నది మన బైబిల్లోనే మనం చూసుకున్నాం. ఎప్పుడైతే మన కోరికలు, మన ఆశలు, మన డిజైర్స్, మనకు ఉన్నటువంటి టార్గెట్స్ రీచ్ అవ్వడానికి తగినటువంటి హోప్ మనకు వచ్చినప్పుడు కానీ, యవనస్తుడు తను అనుకున్నటువంటిది నెరవేర్చబడుతున్నప్పుడే హ్యాపీగా ఉంటాడు. తను అనుకున్నది ఎప్పుడైతే అవ్వటం లేదో అన్హ్యాపీ, ఫ్రస్ట్రేషన్, సాడ్, ఇవన్నీ కూడా తనలోకి వచ్చేసి నలిగినటువంటి హృదయంతో ఒక్కొక్కరు ఒక విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ఆల్రెడీ మనం చూసుకున్నాం, ఆల్రెడీ మనం ఆ టాపిక్ స్టడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటంటే, నీ మనసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే నువ్వు అనుకున్నవి నెరవేర్చబడాలి. దానికి మనం నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేటువంటి ఒక కొటేషన్ మనం కోట్ చేసుకుని దాంట్లో మనం ముందుకు మూవ్ అవుతున్నాం. ఓకే, నీ లైఫ్ లో ఎప్పుడు కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నది నీ లైఫ్ లో ఎప్పుడు కూడా ఉండాలి. ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినప్పటికి కూడా నీ లైఫ్ లో నువ్వు అనుకున్నవి నెరవేర్చబడడానికి రూట్స్ లేకపోయినప్పటికి కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నటువంటి ఆ స్టాండర్డ్స్ నుంచి నువ్వు ఎప్పుడు కూడా మిస్ అవడానికి వీలు లేదు. సో దాంట్లోకి మనం వెళ్ళాలి అంటే, ఒకటి నువ్వు అనుకున్నది నీకు రీచ్ అవ్వాలి, దొరకాలి. రెండవది ఒక హోప్ అన్నది నీకు ఉండాలి. ఈ రెండు నీకు ఉన్నప్పుడే నీ మనసు సంతోషంగా ఉంటుంది. ఒకటి రీచ్ అయిపోవాలి, నువ్వు అనుకున్నది వెంటనే నెరవేర్చబడాలి. రెండవది నెరవేర్చబడుతుంది అన్నటువంటి ఒక హోప్ అన్న నీకు ఉండాలి. ఎస్, ఎప్పుడైతే ఆ హోప్ కూడా నువ్వు మిస్ అయ్యావో ఆటోమేటిక్గా నీ మనసు నలుగుతుంది, నీ మనసు డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది 10th క్లాస్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. లాస్ట్ కొన్ని ఇయర్స్ చాలా మంది చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఎవరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. ఇప్పుడు ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీవీ నిండా అదే, రోజుకి కనీసం ఒక 5-10 మెంబర్స్ యూత్ సూసైడ్ చేసుకుంటున్నారు, ఫెయిల్ అయిపోయామని. సో సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినంత మాత్రాన వాళ్ళ లైఫ్ ఓడిపోయిందా? లేదు, లైఫ్ ఇంకా చాలా ఉంది. తన లైఫ్ లో ఎంజాయ్ చేయవలసింది చాలా ఉంది. చిన్న ఏజ్, ఇంటర్మీడియట్ అంటే చాలా చిన్న ఏజ్, ఇంకా చాలా ఏజ్ ఉంది తన లైఫ్, వాళ్ళ లైఫ్స్ లో. మ్యాటర్ ఒక 17 years ఉంటాయేమో మా అయితే, ఇంటర్మీడియట్ 18 years ఉంటాయేమో. ఇంకొక 12 years ఉంది, ఇంకా 30 years రావడానికి వాళ్ళకి. ఇంకొక 12 years ఎంజాయ్మెంట్ వాళ్ళు లాస్ అయిపోయారు. స్మాల్ మిస్టేక్, జస్ట్ ఇంటర్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయామని చెప్పి, ఒక సబ్జెక్ట్ ఏదో ఫెయిల్ అయిపోయామని చెప్పి, లేదా ఫస్ట్ ర్యాంక్ అనుకుంటే రాలేదని చెప్పి, ఎందుకు అంత సూసైడ్ వరకు వెళ్ళిపోయారంటే హోప్లెస్. వాళ్ళ లైఫ్ మీద ఒక హోప్ అన్నది లేకుండా అయిపోయింది.
వాళ్ళ ఫ్యూచర్లో ఒక హోప్లెస్ అన్నది వాళ్ళ మైండ్లోకి వచ్చేసింది. నలిగిన మనసుతో మనం ఏం చేస్తామో మనకు తెలియదు కొన్నిసార్లు. ఫాస్ట్ డిసిషన్స్ ఏం తీసుకున్నా సరే చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది యూత్. కాబట్టి ఫస్ట్ మనం అనుకున్నది మనం రీచ్ అవుతున్నప్పుడు మనకి హ్యాపీనెస్ ఉంటుంది. రెండవదిగా ఒక హోప్ అన్నది నీకు ఉన్నప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ అన్నది నీకు ఉంటుంది. ఈ రెండు కూడా నీకు రావాలి అంటే, ఒకటి రీచ్ అవ్వాలన్నా, రెండోది ఎప్పటికైనా నేను రీచ్ అవుతానటువంటి హోప్ నీకు ఉండాలి అంటే, అసలు నువ్వు రీచ్ అవుతావో లేదన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అన్నది నీకు రావాలి. ఇది రావాలంటే మనం చెప్పుకున్నాం 3 పాయింట్స్. ఒకటి, నీ మీద ఆధారపడకూడదు. రెండవదిగా చెప్పండి, చెప్పిన టాపికే కదా, ఒకసారి రివిజన్ చేస్తున్నాను మళ్ళీ. ఫస్ట్, నీ మీద నువ్వు డిపెండ్ అవ్వకూడదు. రెండు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎవరు పక్క వాళ్ళంటే ఎవరెవరు వస్తారు? ఫ్యామిలీ వస్తుందా? ఫ్యామిలీ, ఫ్రెండ్స్. పేరెంట్స్ వస్తారా? ఫ్యామిలీ, ఇంకా ఫ్రెండ్స్. ఎవరి మీద కూడా వీళ్ళు నాకు చేస్తారు అన్నటువంటి ఆ స్టాండర్డ్ లో నుంచి మూడవది, దేవుడు చేస్తాడు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నది ఒక దేవుని వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఏ రోజు మర్చిపోద్దు మీరు. మీ లైఫ్ టైం అంతట్లో కూడా, మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పటికీ కూడా, ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నది ఎప్పుడు మర్చిపోవద్దు. దానికి ఆ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నది మీ లైఫ్ లో జరగాలంటే దేవుని వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. విత్ గాడ్. నువ్వు దేవునితో ఒక మంచి రిలేషన్ ఉన్నంత వరకు కూడా నీ లైఫ్ లో అన్ని పోయినా సరే, నీ ఫ్యామిలీ అన్ఫిట్ అయిపోయినా, నీ యొక్క నాలెడ్జ్ అన్ఫిట్ అయిపోయినా, నీ విజ్డమ్ అన్ఫిట్ అయిపోయినా, నీ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ అన్ఫిట్ అయిపోయినా, నీ మెంటల్ స్టాండర్డ్స్ అన్ఫిట్ అయిపోయినా, వాట్ ఎవర్ మే బి, ద టోటల్ నీకున్నటువంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా నీకు అడ్డుగా ఉన్నప్పటికీ కూడా ఒక్క దేవునితో నువ్వు ఉంటే చాలు, సమస్తం సాధించేస్తావు. ఆమేన్. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ గాడ్. అందుకనే మనం దాన్ని చెప్పుకున్నాం ప్రొవర్బ్స్ లో, నీతిమంతుడు ఆశించినది వానికి దొరకను. సో దేవుడి దగ్గర నుంచి నీకు రావాలంటే నీతి కలిగి నువ్వు జీవించాలి. నీతి కలిగి నువ్వు జీవించాలి. నీ జీవితంలో నీ మంచి సంతోషం కలిగే మనస్సు నీకు ఉండాలి అంటే నీకు సమస్తము సాధ్యం అవ్వాలి. సమస్తం సాధ్యం అవ్వాలంటే దేవుని వల్లే సాధ్యం అవుతుంది. దేవుడు నీకు సహాయం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా 100% నీతి కలిగి జీవించే జీవితమే నీకు ఉండాలి. నువ్వు నీతి కలిగి జీవించకుండా నా ఇష్టానుసరిగా జీవిస్తాను నువ్వు ఎంత ప్రార్థన చేసినా, లోకంలో నువ్వు జీవిస్తూ ఎంత ప్రేయర్ చేసినా, నువ్వు అనుకున్నది రీచ్ అవుతావేమో కానీ నీ మనసుకు మాత్రం సంతోషము రాదు. ఓకే, కాబట్టి నీతి కలిగి జీవించాలని మనం చెప్పుకున్నాం. నీతి కలిగి నువ్వు జీవించాలంటే నువ్వు నీతిలో ఉన్నప్పుడే దేవుడు నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు. ఆ నీతిలో ఉండాలంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే, బిగినింగ్ లో ఒక మోడల్ సాక్ష్యము తెచ్చుకోవాలి. మంచి సాక్ష్యము తెచ్చుకోవాలి. నీతి, నేను నీతిగా జీవిస్తున్నానని నువ్వు అనుకోవచ్చా? నువ్వు అనుకుంటే సరిపోదు. నేను నీతిమంతునని నేను అనుకుంటే సరిపోదు. ఎవరు చెప్పాలి? నువ్వు నీ గురించి మంచి సాక్ష్యం ఎవరు చెప్పాలి? ఫస్ట్ మన విట్నెస్ చెప్పాలి. ఫ్యామిలీస్, పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ చెప్పాలి. మీ గురించి మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు అన్నది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అది మీకే తెలుస్తుంది. మీరు ఏదో విసుక్కోవడం కాదు, మమ్మీ ఎప్పుడు ఇలాగే అంటది, డాడీ ఎప్పుడు ఇలాగే అంటారు, డాడీ మమ్మీ అప్పుడు తిడతా ఉంటారు అని అనుకోవడం కాదు. దానిలో నుంచి మంచి మాటలు తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? సెకండ్, సొసైటీ నుంచి. థర్డ్, చర్చ్ నుంచి. మీకు మంచి సాక్ష్యం ఉన్నప్పుడు నీతి కలిగి జీవిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మీరు నీతిలో ఉంటున్నారా లేదని అది ఎలాగ అర్థమవుతుంది? నేను దేవునితో కలిసి జీవిస్తున్నాను, దేవుడు నాకు సమస్తం సహాయం చేస్తాడని ఎలాగ అర్థమవుతుంది అంటే నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు అండర్స్టాండ్ అవుతుంది.
నీకు మంచి సాక్ష్యం లేదనుకోండి, ఖచ్చితంగా నువ్వు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చబడడానికి రూట్ క్లోజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో దేవునితో మనకు సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని దగ్గర నువ్వు కావాలనుకున్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశము లేదు. ఖచ్చితంగా నీతి కలిగే జీవించాలి. నీతి కలిగి జీవించడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మోరల్ వాల్యూస్ డెవలప్ చేసుకోవాలి. దానికి మనం 5 చెప్పుకున్నాం కదా. ఒకటి మాట, 1 తిమోతి కదా 4:12 చెప్పండి, లైన్ ఆర్డర్ చెప్పండి ఒకసారి. 1 తిమోతి 4:12 మాట, ఇంకా చూసి చెప్పండి. ప్రేమ, మాటలోను ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. చూడకుండా చెప్పండి ఇంకొకరు ఎవరన్నా. చెప్పండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలో, పవిత్రతలోను. ఓకే, ఇంకొకరు తర్వాత పేరు పెట్టి అడుగుతాను. ముందు చెప్పండి, నాకు చెప్పండి, తర్వాత నేను పెట్టి అడుగుతాను చెప్తారు కానీ. మాటలోను ఇలా చూసుకోండి గబగబా, ఆ ఆర్డర్ చూసుకోండి. నేను అడుగుతాను, ఎవరిని అడుగుతానో తెలియదు. ఆ ఆర్డర్ చూడండి. 4:12 ఎవరు చెప్తున్నారు? మాటలోను. ప్రవీణ్ చెప్పు. మాటలను, ప్రవర్తనలోను, ఏ ఫర్ అండి, ఏ ఫర్ అండి, ఏ ఫర్ అండి, యాపిల్ అండి, ఏ ఫర్ అండి, ఏ ఫర్ అండి అన్నట్టు ఉంది ఎల్కేజీ స్టూడెంట్ లాగా. ఇంకా టక్క చెప్పి మాట, ప్రవర్తన, విశ్వాసము, పవిత్రత. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు చెప్పండి. మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత. ఎవరు చెప్పారు? బిందు పాస్టర్. బిందు. ఓకే, నాకు పేరు చెప్పి చెప్పండి ఒకసారి. నెక్స్ట్ ఇంకొకరు త్వరగా ఫాస్ట్. ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ ఏదైనా పర్లేదు. నాకు 5 చెప్పండి ఫాస్ట్ గా. అంకుల్ సృజన్ చెప్తున్నాను అంకుల్. ఎవరైనా స్టాప్ చేశారంటే పేరు పెట్టి పిలుస్తాను. స్టాప్ సృజన్ చెప్తున్నాను అంకుల్. టక్ మని చెప్పండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. వెరీ గుడ్. నెక్స్ట్ అంకుల్ ఇంద్రజ. అంకుల్ మాటలోను, పవిత్రతలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. మళ్ళీ చెప్పు ఒకసారి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్కడ బ్రేక్ అయిందంటే పేరు పెట్టి పిలుస్తాను ఎవరో. అనుష చెప్పు. అనుష చెప్తుంది. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. వెరీ గుడ్. నవీన్. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. ఓకే, నెక్స్ట్ చెప్పు. నవీన్ చెప్పు. చెప్పు. మాటలోను, ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అండి. 3 వచ్చినాయి. మళ్ళీ చెప్పు. మాటలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. వెరీ గుడ్. నెక్స్ట్ మాటలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను. వెరీ గుడ్. నెక్స్ట్ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. వెరీ గుడ్. నెక్స్ట్ జాన్సన్ చెప్పు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. 4 వచ్చినాయి. అసలు 5 వచ్చి వస్తారు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. ఓకే, భరత్ చెప్తున్నాడు. మాటలోని, ప్రవర్తనలోని, ప్రేమలోని, విశ్వాసంలోని, పవిత్రతలోను. నెక్స్ట్ పాస్టర్ నేను రామ్జీని. మాటలోను, ప్రేమలోను,
చెప్పు. నువ్వు ఇలాంటివి చేస్తే మేము యూత్ నేను ఏమైపోవాలి ఇక్కడ? ఏంటి రామ్జీ నువ్వు ఇలాంటి పని చేసావు? నెక్స్ట్ చెప్పమ్మా, చెప్పు నెక్స్ట్ ఎవరు? ప్రేమలోను ప్రవర్తనలోను మాటలోను విశ్వాసంలోను పవిత్రతలోను. ఎవరు చాలా ఓకే చెప్పండి. గంగాధరన్ అండి. ప్రేమలోను మాటలోను విశ్వాసంలోను పవిత్రలోను ప్రవర్తనలోను. ఎవరు? గంగాధరన్ అండి పాస్టర్ గారు. గంగాధర్ 4 వచ్చినట్టు 5 వచ్చండి. ప్రేమలోను మాటలోను విశ్వాసంలోను పవిత్రలోను ప్రవర్తనలోను. ఓకే 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 నెక్స్ట్ ఫాస్ట్. Good behavior, love, faith, purity. ఎవరు? Then బావిని. బావి. ఓకే 4 వచ్చింది ఏంటి? Word, behavior, love, faith, purity. ఓకే నెక్స్ట్. అంకుల్ నేను సంధ్యాన్ అంకుల్. మాటలోని ప్రవర్తనలోని ప్రేమలోని ఫేత్ లోని పవిత్రతలో. అదే A for apple, B for bat, C for cat, D for A for. ఓకే నెక్స్ట్ ఎవరు చెప్పలేదు వాళ్ళు చెప్పండి ఫాస్ట్ గా. నేను బీజన్ మాట్లాడుతున్నా. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి పర్లేదు ఒక పక్క. పాస్టర్ గారు నా పేరు పావని. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ పావని. నెక్స్ట్ అంకుల్ నేను సుజిత్ అంకుల్. నెక్స్ట్ అంకుల్ నేను సుజిత్ని. మాటలోను పవిత్రతలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ ఎవరు? అక్క రచనక్క. వస్తాను ఎవరు చెప్పలేదు వాళ్ళ పేరు పిలుస్తాను. మళ్ళీ మీ అందరు మీరు చెప్పండి ఫస్ట్, తర్వాత మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను. మళ్ళీ వస్తాను నువ్వు చూసుకో. ఈ లోపల మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. వెరీ గుడ్ బాగుంది. నెక్స్ట్ అన్నానంటే ఇంకెవరో ఉన్నారని. చెప్పు గణేష్. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. 3 వచ్చినాయి. ఏమంటున్నారు? 3 వచ్చినాయి. నీకు వినపడదు కదా. ఓకే నెక్స్ట్ ప్రేదర్ పాస్ గారు. ప్రేదర్ పాస్ నేను ఇవ్వనండి. చెప్పు. మాటల్లోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రలోను ప్రవర్తనలోనండి. వెరీ గుడ్. నెక్స్ట్ పాస్టర్ గారు నేను పవన్ అండి. పవన్ చెప్పు. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. ఓకే నెక్స్ట్. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రలోను. వెరీ గుడ్. నెక్స్ట్ అంటానంటే ఇంకా ఉన్నారని ఎవరో ఉన్నారు. ఎవరు? పాస్టర్ గారు నేను దివ్యాని. చెప్పమ్మా దివ్య. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. వెరీ గుడ్ అమ్మా. చూసి చెప్పలేదు కదా, చూడకుండా చెప్పావా? చూసి చెప్పావా దివ్య? చూసి చెప్పావా చూడకుండా చెప్పావా? ఓకే నెక్స్ట్. చెప్పు. చెప్పు. మాటలోను ప్రేమలోను విశ్వాసం. ఎవరు? ఎవరు చెప్పారు ఇప్పుడు? పౌల్ పాస్ గారు. పౌల్ ఎక్కడున్నాడు? నాకు కనిపించట్లేదు. పౌల్ ఏది? వీడియో కనిపించట్లేదు అక్కడ. పౌల్
పౌలు ఇది ఓకే సరే. నెక్స్ట్ 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 ప్రైజ్ లార్డ్ అంకుల్ బ్యూలాని. బ్యూలా చెప్పమ్మా. మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ 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 వెరీ గుడ్, బాగా చెప్పమ్మా. లవ్, ఫెయిత్, స్పీక్, బిహేవియర్, హోలీనెస్. అమ్మో ఎవరిది? నేను జెరోలిన్ పాస్టర్. జెరోలికి ఓకే. ఏదమ్మా నువ్వు క్రియ చెప్పావు జెరోలి? లవ్, ఫెయిత్, స్పీక్, బిహేవియర్, హోలీనెస్. ఓకే నెక్స్ట్ 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 అంటే ఉన్నారని. అంకుల్ నేను ఎత్తున్నా. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రత. వెరీ గుడ్. నెక్స్ట్ 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 నెక్స్ట్. టైం వేస్ట్ చేస్తున్నారు, చాలా పెద్ద మంచి టాపిక్ ఉంది. ఇంకా అప్పుడే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది మనకి టైం, మీరు త్వరగా చెప్పాలి. ఇంకెవరున్నారు? నెక్స్ట్ ఇంకెవరు చెప్పలేదు? ఈ 5 ఎవరు చెప్పలేదు? ఇంకా కొంతమంది చెప్పలేదు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పాలా? నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? వాయిస్ వినిపించట్లేదు నీది మొత్తం, అసలు సౌండ్ కనిపించట్లేదు. అది ఏమంటారు దాన్ని, డివైస్ సింబలే కనిపించట్లేదు, సౌండ్ సింబల్. ఎవరు? ఆల్ఫ్రెడ్. ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే. లేదు, సౌండ్ స్టాప్ అయింది మళ్ళీ, ఆ ఆప్షన్ మారింది ఏదో. నేను ఆన్ చేస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఎవరిని చెప్పండి. ఎస్ ఇప్పుడు వచ్చింది చూడు, సౌండ్ ఆన్ చేయి ఇప్పుడు. లేదు, నీది ఆన్ అవుతున్నప్పుడు సౌండ్ ఆగిపోతుంది, ఒకసారి చూడది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. ఇంకెవరు చెప్పలేదు? ఇంకెవరు చెప్పలేదు? ప్రేమ, ప్రవర్తన ఎవరు చెప్పలేదు? అందరూ చెప్పారా? ఎంతమంది చెప్పలేదు? ఇంకా చేతులు చూపించాను నాకు. వెరీ గుడ్. ఎంతమంది చెప్పారు? ఎంతమంది చెప్పారు? హ్యాండ్స్ హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. ఎంతమంది చెప్పారు? నేను హ్యాండ్స్ చూస్తున్నాను, ఎవరైతే హ్యాండ్స్ పైకి చూపించలేదో వాళ్ళు చెప్పాలి. 1 2 3 4 5. ఓకే 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 వెరీ గుడ్. మా సువర్ణ నువ్వు చెప్పలేదు, నువ్వు సైలెంట్ గా కూర్చోకూడదు, అలాగా చెప్పాలి. మాటలోను పవిత్రత. ఏదో కొత్త పేరు పిలిచే వరకు అలా కూర్చున్నావేంటి? ఇంతమంది చెప్పారు, 30 మంది వచ్చారు, అందరూ చెప్పారు. ఎవరు చెప్పలేదంటే మాట్లాడు, ఎవరు చెప్పారంటే మాట్లాడు. సైలెంట్ కూర్చున్నావు. చెప్పు. ఇన్వాల్వ్ అవ్వాలి. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. వెరీ గుడ్. ఓకే. సో ఇన్వాల్వ్ అవ్వాలమ్మా, సైలెంట్ గా కూర్చోకూడదు. చాలా మంది వచ్చారు కదా, అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు? ఓకే వెరీ గుడ్. ఇప్పుడు ఈ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను, ఇందులో మనం ఎన్ని చెప్పుకున్నాం ఆల్రెడీ? మాట గురించి చెప్పేసామా? ప్రవర్తన అయిపోయిందా? ప్రేమ అయిపోయిందా? విశ్వాసము అయిపోయింది, పవిత్రత ఉండిపోయింది. ఎస్. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవుతున్నప్పుడు మీకు మంచి సాక్ష్యం వస్తుంది. ఈ మంచి సాక్ష్యం కలిగిన జీవితమే నీతి కలిగిన జీవితము. దీంట్లో మీరు ఉంటూ మీరు ప్రేయర్ చేసినప్పుడు ప్రతిదీ కూడా సాధ్యం అవుతుంది, మీ మనసు కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో లాస్ట్ హోలీనెస్, పవిత్రత, పవిత్రమైన జీవితం. పవిత్రత అన్నది 3 పార్ట్స్. పవిత్రత అన్నది 3 పార్ట్స్.
ఏంటి 3 పార్ట్స్ అంటే, ఫస్ట్ స్పిరిచువల్, సెకండ్ ఫిజికల్, థర్డ్ మెంటల్లీ. స్పిరిచువల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, 3 పార్ట్స్. ఈ మూడిట్లో కూడా నీకు హోలీనెస్ అన్నది నువ్వు మెయింటైన్ చేయాలి. స్పిరిచువల్లీ, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఆత్మ సంబంధంగా నువ్వు పవిత్రంగా ఉండాలి, శరీర సంబంధంగా పవిత్రంగా ఉండాలి, మనసు పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ 3 కలిస్తే నీకు పవిత్రమైన జీవితం నువ్వు జీవిస్తున్నట్లు లెక్క, హోలీ లైఫ్. నువ్వు మాటలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో, ప్రవర్తనలో ఎంత కేర్ తీసుకుంటున్నావో, ప్రేమలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో, విశ్వాసంలో ఎంత కేర్ తీసుకుంటున్నావో, అట్ ద సేమ్ టైం ఒక యవనస్తురాలుగా నువ్వు ప్రవర్తన, ఈ పవిత్రతలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పవిత్రత అన్నది ఎన్ని 3 స్టేజెస్. ఎవరిని చెప్పగలరా ఒకటి? ఆ 3 ఎవరినో ఒకరు చెప్తారా? ఏంటి 3 రకాలు? ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది, మనసుకు సంబంధించింది. ఈ 3 మీకు తెలిస్తేనే హోలీ లైఫ్ అన్నది మీకు తెలుస్తుంది. హోలీ లైఫ్ అన్నది మీకు రావాలంటే ఈ 3 చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఫస్ట్ స్పిరిచువల్లీ చూడండి, 1 John 1:9. 1 John 1:9. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునేటట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. జేమ్స్ పాస్టర్. మన పాపను మనం ఒప్పుకునేటలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రం చేయను. ఓకే, ఇది స్పిరిచువల్, ఇది దేవునికి సంబంధించింది. ఫస్ట్ హోలీనెస్ అన్నది దేవునికి సంబంధించింది. దేవుడు నిన్ను పవిత్రపరచాలి, అది దేవునికి స్పిరిచువల్లీ అంటాం మనం, స్పిరిచువల్ హోలీనెస్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా పవిత్రత అన్నది దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. దేవుడు నిన్ను పవిత్రపరచాలి, దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలి. ఓకే, మనం జన్మించినప్పుడే అపవిత్రంగా జన్మించాం, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాం. నువ్వు దేవుని ద్వారా పవిత్రపరచబడాలంటే, స్పిరిచువల్ లైఫ్ లో నీకు హోలీ లైఫ్ నీకు కావాలంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏదైతే తప్పు చేస్తున్నావో అది దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే స్థితిలోకి నువ్వు రావాలి. దాన్ని రిపెంటెన్స్ అంటాం, పశ్చాత్తాపం అంటాం. త్రూ రిపెంటెన్స్ ద్వారా దేవుని దగ్గర నుంచి నీకు పరిశుద్ధత, పవిత్రత వస్తుంది. దేవుడు ఎప్పుడు నేను పవిత్రపరుస్తాడు అంటే త్రూ రిపెంటెన్స్. వితౌట్ రిపెంటెన్స్ దేవుని దగ్గర నుంచి నువ్వు పరిశుద్ధపరచబడడానికి అవకాశం లేదు. దేవుడు నేను పవిత్రపరచకుండా నువ్వు ఫిజికల్ గా ఎంత పవిత్రంగా ఉన్నా, మెంటల్ గా ఎంత పవిత్రంగా ఉన్నా నువ్వు హోలీనెస్ లోకి వెళ్ళవు, పవిత్రతలోకి వెళ్ళవు. నువ్వెంత కేర్ తీసుకుని జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా ఫస్ట్ దేవుడు నిన్ను పవిత్రపరచాలి. పవిత్రత అన్నది దేవుని యొద్ద నుంచి రావాలి. ఫస్ట్ ఆయన నిన్ను పవిత్రపరచాలంటే నీలో ఏమైతే తప్పు ఉందో, నువ్వు ఎక్కడైతే తప్పుగా ప్రవర్తిస్తున్నావో, దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనస్సాక్షి. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు నేను తప్పు చేస్తున్నాను ఎంతమందికి అర్థమవుతుంది? మీలో ఎంతమందికి అండర్స్టాండ్ అవుతుంది చెప్పండి. నేను రాంగ్ చేస్తున్నాను అన్నది ఎంతమందికి, ఎవరు చెప్పక లేకుండా మీ మనస్సాక్షి ఎంతమందిని గద్దించే ఎక్స్పీరియన్స్ మీకుంది? తప్పు చేస్తున్నప్పుడు ఎస్ అంటే రాంగ్ చేస్తున్నానని మీకు అర్థమవుతుంది, వాక్యమే తెలియకలేదు. ఫస్టే వాక్యంతో దేవుడు మాట్లాడు, మనస్సాక్షి అన్నది ఉంటుంది. మనస్సాక్షి ద్వారా నువ్వు రైట్ పాత్ లో ఉన్నావో రాంగ్ పాత్ లో ఉన్నావో నీకు అండర్స్టాండ్ అవుతుంది. నువ్వు తప్పు చేస్తున్నావో నీకు అర్థమైనప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ప్రభువా నన్ను క్షమించు, నేను ఈ తప్పు చేస్తున్నాను అని నాకు అర్థమవుతుంది, ఇక నుంచి నేను చెయ్యను అని చెప్పి నువ్వు సరిచేసుకుని
తిరిగి ఆ తప్పును రిపీటెడ్ గా చేయకుండా చాలా జాగ్రత్తగా నువ్వు ఉంటున్నప్పుడు దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కనికరం నీ మీదకి వచ్చి నేను పవిత్రపరచబడతావు. చూడండి సామెతలు చూడండి ఒకసారి. సామెతలు 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం సామెతలు చూడండి 28:13 28:13 చదవండి ఎవరు నోకులు. 28:13 Proverbs 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. జాగ్రత్త గమనించాలి. మీరు దేవుడిని పవిత్రపరచకపోతే నీకు మంచి సాక్ష్యం రాదు. నీకు మంచి సాక్ష్యం రాకపోతే నువ్వు నీతిలో ఉండవు. నువ్వు నీతిలో ఉండకపోతే నువ్వు సమస్తాన్ని దేవుని దగ్గర పొందుకొని అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశము లేదు. దేవుడు నీకు సహాయం చేసినప్పుడే నీకు సమస్తము సాధ్యమవుతుంది. నువ్వు అభివృద్ధి పొందుకుంటావు, నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది. దానికి నీతి కలిగిన జీవితం కావాలి, మంచి సాక్ష్యం కావాలి. ఈ రెండు నీకు కావాలంటే నీవు పవిత్రమైన జీవితం జీవించాలి. పవిత్రత అన్నది దేవుని దగ్గర నుంచి రావాలి. ఇది ఎలా వస్తుంది అంటే రిపెంటెన్స్. నువ్వు ఏం చేయాలి? దేవుని దగ్గర సరి చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నప్పుడు నీకు తెలుస్తుందా నేను అబద్ధం చెప్తున్నానని? మీకు అర్థమవుతుందా? అబద్ధం చెప్పినప్పుడు ఎంతమంది తెలుస్తుంది? అబద్ధం చెప్పినప్పుడు నేను అబద్ధం చెప్తున్నాను అని తెలుస్తుంది. ఇప్పుడు నీకు తెలిసినప్పుడు ఎంతమంది దాన్ని పట్టించుకుని దాన్ని కేర్ తీసుకుని నా లైఫ్ లో దేవుడు నాకు సహాయం చేయాలి, నా లైఫ్ లో నాకు సమస్తం సాధ్యం అవ్వాలి, నా మనసు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, నేను చాలా హ్యాపీగా ఉండాలి, నేను చాలా సంతోషంగా ఉండాలి, నేను చాలా పీస్ఫుల్ గా ఉండాలి, దానికి నా దేవుడు నాకు సహాయం చేయాలి. ఇప్పుడు నా దేవుడు నాకు సహాయం చేయాలంటే నేను పవిత్రమైన జీవితం జీవించాలి. పవిత్రమైన జీవితం జీవించాలంటే నా దేవుడు నన్ను పవిత్రపరచాలి. నా దేవుడు నన్ను పవిత్రపరచాలంటే ఇప్పుడు నేను అబద్ధం అన్నది నా మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు కాబట్టి నేను ఏం చేయాలంటే ప్రభువా నన్ను క్షమించు, ఇక్కడి నుంచి నేను అబద్ధము చెప్పను అని చెప్పి వెరీ నెక్స్ట్ డే నుంచి నువ్వు ఏం చేయాలంటే సత్యమే చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవునికి అభిషేకం నీ మీదకి వస్తుంది. దేవుని శక్తి చేత నువ్వు నింపబడతావు. నువ్వు నీతి కలిగినటువంటి జీవితంలో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రతి డిజైర్ కూడా దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు ఎక్కలేని ఎత్తైన ఎత్తుకి ఆయనకి నేను ఎక్కించేస్తాడు. నువ్వు కంట్రోల్ చేసుకోవక్కర్లేదు. నీ ప్రతి ఆశ నీతి కలిగిదైతే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు ఏ ర్యాంకులో పాస్ అయ్యి అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎలా సెటిల్ అవ్వాలనుకున్నది ముఖ్యం. నీ ర్యాంక్ కాదు నిన్ను సెటిల్ చేసేది. నాకు తెలిసి చాలా మంది గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు, గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, పిచ్చోళ్ళ తిరుగుతున్నారు బయట. ఈరోజు ర్యాంకుతో కాదు నీ లైఫ్ దేవునితో సంబంధించింది. నీ లైఫ్ దేవునికి సంబంధించింది. నువ్వు అనుకున్నటువంటి టార్గెట్, నువ్వు అనుకున్నటువంటి లైఫ్ సెటిల్మెంట్ నీ ర్యాంక్ను బట్టి రాదు. నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే మంచి స్టాండర్డ్ లో సెటిల్ అయిపోతావు అన్న గ్యారంటీ లేదు నీకు. నువ్వు ఫెయిల్ అయిపోయినా సరే నువ్వు మంచి ర్యాంక్ లో మంచి స్టాండర్డ్స్ లో సెటిల్ చేసేయగల దేవుడు. ఎంత గమనించండి. నీ టార్గెట్ నీ సెటిల్మెంట్, నీ విజన్ నీ సెటిల్మెంట్. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, ఇంటర్వ్యూ ఈ కాదు. అది ఏదన్నా అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు, ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ నువ్వేమైతే అనుకుంటున్నావో ఆ స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళగలడు. ఎప్పుడు? త్రూ రిపెంటెన్స్. నువ్వు దేవునితో ఒక మంచి రిలేషన్ డెవలప్ చేసుకున్నప్పుడు. నువ్వు అలా లేదు, నువ్వు దేవునితో మంచి రిలేషన్ డెవలప్ చేసుకోవట్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటున్నావు, నువ్వు కష్టపడి చదువుతున్నావు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈరోజు ఒక దేవుని సేవకునిగా చెప్తున్నాను, బాధపడకండి. నువ్వు లైఫ్ లో ఎప్పటికీ సెటిల్ అవ్వలేవు. సెటిల్ అయినా చాలా డిస్టర్బెన్స్ తో ఉంటుంది నీ లైఫ్ అంతా. నువ్వు అనుకున్న ఉద్యోగం సంపాదించినా నీ లైఫ్ అంతా కూడా డిస్టర్బెన్స్ తో వెళ్తుంది. దేవుని గారు నీకు ఇస్తే అది నీకు సమృద్ధిగా ఉంటుంది. హ్యాపీ లైఫ్. నీ మనస్సు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. ప్రైజ్ గాడ్. త్రూ రిపెంటెన్స్. దేవుడు పవిత్రపరచాలి. ఫస్ట్ హోలీనెస్ అనేది ఎవరికి సంబంధించింది? గాడ్ కి సంబంధించింది. క్రైస్ట్ ఆయన శిలువ మీద మరణించింది,
రక్తం కార్చింది మనల్ని క్లీన్ చేయడానికి. హోలీ బ్లడ్ అంటాం దాన్ని. యేసుక్రీస్తు కార్చిన రక్తాన్ని హోలీ బ్లడ్. అది ఒక మనిషి కార్చింది కాదు, కష్టంతో కార్చిన రక్తం కాదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు. ఆయన శరీరంగా వచ్చి రక్తం కార్చి నువ్వు పాపమును ఒప్పుకుంటే ఆ బ్లడ్ ని హీల్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. కానీ చాలా మంది యవనస్తులు అది చేయరు. సో నీ అంతటి నువ్వు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. మనస్సాక్షి నువ్వు చెప్పినప్పుడే, ఎంతమంది మనస్సాక్షి తప్పు అని చెప్పినప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఒప్పుకుందాం, ఈరోజు క్లియర్ చేసుకుందాం మనం చక్కగా. ఎంతమంది మీ మనస్సాక్షి తప్పు అని చెప్పినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరో చూస్తారని సిగ్గుపడకండి. ఇది ఎవరో చూస్తారని సిగ్గుపడితే అది నీ జీవితానికి వెలిగిపోతుంది అనవసరం. ప్రైజ్ గాడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా సరే నీ మనస్సాక్షి తప్పు చేస్తున్నాను చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా నేను ప్రేయర్ చేసి దాన్ని విడిచిపెడుతున్నాను వాళ్ళు ఎవరు ఉన్నారా? రైట్, ఇప్పుడే కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారా? మీ ఇష్టం. రైట్ నౌ. నిజంగా నిజంగా వెరీ గుడ్. నేను అంటాను, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవాటు చేసుకోండి. మనం బాగుంటే అందరూ బాగుంటారు. ఓకే, నీ మనసు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. నీ మనసు సంతోషంగా ఉంటే నీకు సమస్తము కూడా నీ దగ్గరికి వస్తాయి. నీ మనసే విరిగిపోయి ఉంది, నీ మనసే నలిగిపోయి ఉంది, నీ మనసే విచారంగా ఉంది, నీ మనసే బ్రోకెన్ హార్ట్ అయిపోయింది. ఇంక నువ్వేమి చేయలేవు. ఈరోజు చాలా మంది యూత్ ఒక ప్రాబ్లమ్స్ అయ్యాయి. బట్ హోలీనెస్ అన్నది నీ లైఫ్ నిలబెడుతుంది. ట్రూ రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే 3 steps. 1, నువ్వు చేసిన తప్పును తెలుసుకోవాలి. నెంబర్ 2, ఫర్గివింగ్ అడగాలి. నెంబర్ 3, దాన్ని జస్ట్ డస్ట్బిన్లో పడేయాలి, తీసుకెళ్ళి. అంతే. దాన్ని పెంటతో సమానంగా ఎంచుకోమన్నాడు బైబిల్లో. పెంట అంటే తెలుసా తెలుగులో? పెంట అంటే బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా కాలు తొక్కేసాం అనుకో, అబ్బా భలే ఉంటుందండి, మంచి స్మెల్ వస్తుంది చక్కగా. నేనంటే నా పాపం నీ దగ్గర ఉన్నంత వరకు కూడా నువ్వు అటువంటి బ్యాడ్ స్మెల్ వస్తావు. నీ టెస్ట్ మనీ సరిగ్గా ఉండదు, నీ విట్నెస్ సరిగ్గా ఉండదు. నువ్వు అనుకుంటావు ఈరోజు యవనస్తులు నేను బ్రతికున్నంత వరకు హ్యాపీగా నాకు ఏది పడితే చేస్తాను. నో, దానివల్ల నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. నువ్వు ఏది పడితే చేయడానికి లేదు. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ అన్నది నీకు ఇస్తాడు. ఓకే, రిపెంటెన్స్ ఎన్ని ఉంటాయి? 1, 2, 3 ఇలా చెప్పండి, పర్లేదు, నాకు ముందు చూపించండి. ఎన్ని? 1, 2, 3? 3 points. ఎవరైనా చెప్పండి, 3 points చెప్పండి. మన తప్పుని మనమే తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ దాన్ని ఫర్గివ్ అడగాలి, దేవుడిని ఫర్గివ్ చేయమని అడగాలి. ఓకే. నెక్స్ట్ దాన్ని పెంటలాగా చూడాలి, పక్కనే పడేయాలి. పక్కన పడేయాలి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఈ 3 ఎంతమంది ఫాలో అవుతున్నారు ఆల్రెడీ? ఎంతమంది ఫాలో అవుతున్నారు? 1, 2, 3, 4, 5. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. చాలా ధైర్యంగా ఒప్పుకుంటున్నారు అన్ని కూడా. ఇది స్పిరిచువల్ సంబంధించింది, ఇది ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైంది ఎప్పుడు కూడా దేవునికి సంబంధించింది. అది ఎవరు హోలీనెస్ ఇవ్వాలంటే దేవుడిని మీరు పవిత్రపరచాలి. ఓకే, దేవుడిని నేను పవిత్రపరచినప్పుడే నువ్వు పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? స్పిరిచువల్ హోలీనెస్. సెకండ్, రెండోది ఫిజికల్ హోలీనెస్. 1 Thessalonians 4th chapter, 1 Thessalonians 4th chapter 3 to 7. 1 Thessalonians 4th chapter 3 to 7. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషులు ఎందు కాక పరిశుద్ధి ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుందుటే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను. ఎందుకనగా మేము పూర్వము మీతో
చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చాలమ్మా, వెరీ గుడ్. ఇంగ్లీష్ బైబిల్ చదవండి ఒకళ్ళు. 1 Thessalonians 4th chapter 3-7. English Bible. For this is the will of God, your sanctification, that you should abstain from sexual immorality, that each of you should know how to possess his own vessel in sanctification and honor, not in passion of lust, like the Gentiles who do not know God, that no one should take advantage of and defraud his brother in this matter, because the Lord is the avenger of all such, as such also forewarned you and testified, for God did not call us to uncleanness, but in holiness. ఓకే, వెరీ గుడ్. రెండోదిగా మన శరీరం సంబంధించింది. ఒకటి ఆత్మ సంబంధమైంది, రెండు శరీర సంబంధమైంది, మూడు మనసుకు సంబంధించింది. మన బాడీలో ఎన్ని ఉంటాయి? 3 parts. ఒకటి ఆత్మ, రెండు శరీరము, మూడు మనస్సు. ఓకే, ఈ మూడింటిని పరిశుద్ధపరచుకోవాలి నువ్వు. ఈ మూడింటిని పరిశుద్ధపరచుకోవాలంటే ఫస్ట్ స్పిరిచువల్. నీ ఆత్మ పవిత్రపరచుకోవాలంటే త్రూ రిపెంటెన్స్. నీ మనస్సాక్షి తప్పు అని చెప్పినప్పుడు, వాక్యం విన్నప్పుడు, నీలో ఏదైనా తప్పిదాలు కనిపించినప్పుడు, దేవుని సేవకులు నువ్వు తప్పు చేస్తున్నావు అని ఏదైనా చెప్పినప్పుడు నువ్వు ఇమీడియట్ గా దాన్ని సరి చేసుకోవాలి. 3 parts. ఒకటి తెలుసుకోవాలి, దాన్ని ఫర్గివింగ్ ప్రభు దగ్గర అడగాలి ఖచ్చితంగా. మూడోదిగా దాన్ని అవాయిడ్ చేయాలి, పెంట కుప్పతో సమానంగా దాన్ని చేయాలి. ఇప్పుడు నీ ఆత్మ పరిశుద్ధపరచబడింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే ఫ్లెష్. నీ శరీరం అపవిత్రపరచబడకూడదు. ఓకే, యవనస్తులకి బాగా తెలిసినటువంటి సబ్జెక్టే సెక్సువల్ డిజైర్స్. ఈ సెక్సువల్ డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా ఇష్టపడకూడదు. మగవాళ్ళ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, అంటే ఎవరినైనా గట్టిగా పట్టుకోవాలని కానీ, ముద్దు పెట్టుకోవాలని కానీ, లేదంటే వాళ్ళతో పాటు నేను కూడా సెక్స్ చేయాలని కానీ, ఇటువంటి డిజైర్స్ లోనికి నువ్వు వెళ్లకుండా చాలా కేర్ఫుల్ గా నీ బాడీని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ బాడీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యంగ్ స్టేజ్ లో నీ బాడీని ఎవరికి కూడా సబ్మిట్ చేయకూడదు. ఈ రోజులో మనం చూసినప్పుడు ప్రేమ పేరు చెప్పి ఏం చేస్తున్నారంటే ఒకరి బాడీని ఇంకోరికి సమర్పించేసుకుంటున్నారు, సబ్మిట్ చేస్తున్నారు. అది అన్హోలీ. ఓకే, సో మనం లాస్ట్ టైం ప్రేమ, మనం ఏ ప్రేమ, అది ఏ ప్రేమ గురించి చెప్పుకున్నాం? ఒక ప్రేమ అగాపే కాదు, ఎరోస్ లవ్, రొమాంటిక్ లవ్. రొమాంటిక్ లవ్ అన్నది నీ దరిదాపులకు రాకుండా నువ్వు చూసుకోవాలి. అంటే యువర్ ఫ్లెష్, నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. యవ్వన ప్రాయంలో ఏంటంటే సెక్సువల్ డిజైర్స్ అనేది కామన్ గా ఉంటాయి, జనరల్ గా ఉంటాయి. అదే బ్యాడ్ థింగ్ ఏం కాదు, ఇట్స్ న్యాచురల్. దేవుడు మనకి ఇచ్చినటువంటి న్యాచురల్ అది. ఈ సెక్సువల్ డిజైర్స్ అనేది కామన్ గా నీకు ఉంటాయి. కాబట్టి ఒక బాయ్ ఒక గర్ల్ తో ఆ స్కిన్ టచ్ చేసినప్పుడు, లేదా పక్కన కూర్చున్నప్పుడు, లేదంటే మీద చేసినప్పుడు, లేదంటే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక డిజైర్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా నీ బాడీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎంతమందికి అర్థం అవుతుంది? ఓకే, ప్రెసెంట్ డేస్ లో మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది. బయట ప్రేమ అంటున్నాడు, వారు బయటికి వెళ్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ శారీరక కోరికలకు సంబంధించినటువంటి విషయంలో నువ్వు దూరం అయిపోవాలి, దూరంగా నువ్వు వెళ్ళిపోవాలి. చూడండి 4:4 ఏమన్నాడు? సెక్సువల్ డిజైర్స్ నీకు ఎక్కడైతే డెవలప్ అవుతున్నాయో దాని నుంచి నువ్వు అవాయిడ్ చేయాలన్నాడు. అంటే నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? యవ్వన ప్రాయంలో ఉందంటారా లేదంటారా? ఓన్లీ వివాహము తర్వాతే ఎవరైనా సరే సెక్సువల్ కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు. బిఫోర్ మ్యారేజ్ ఎవరు కూడా అటువంటి స్టాండర్డ్ కి వెళ్ళని వీలు లేదు. కానీ బయట యూత్ ఎలా ఉన్నారు?
ఫాలో అవుతున్నారా? ఏదో మీకు సంబంధం లేని సబ్జెక్ట్ చెప్తున్నట్టుగా పెట్టారు ఫేస్లు అందరూ అన్నారు. పాస్ గారు ఏంటి ఇలాగా అన్నట్టుగా. మీకు అర్థమవుతుందా? ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలాగుంటున్నారు ఇప్పుడు బయట? మీ ఫ్రెండ్స్ చాలా మంది ప్రేమ పేరు చెప్పి రకరకాలటువంటి విషయాల్లో ఉంటున్నటువంటి విషయాల్లో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా ప్రభుని అంగీకరించి, దేవుని అంగీకరించి ప్రేమ పేరు చెప్పి వాళ్ళ రూమ్స్ లో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. చాలా మంది యంగ్ గర్ల్స్ మ్యారేజ్ అవ్వకముందే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలోనే అబార్షన్స్ చేయించుకుంటున్నారు బయట. బట్ బైబిల్ చెప్తుంది ఇట్స్ వెరీ కేర్ఫుల్. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బాడీస్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ డ్రెస్సింగ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ శరీరాన్ని ఎవరు చూడకూడదు, బయట వారు. నీ శరీరాన్ని ఎవరికి చూపించడానికి వీలు లేదు. ఒకవేళ గర్ల్స్ అయితే ఓన్లీ బాయ్స్ వాళ్ళ హస్బెండ్స్ మాత్రమే చూడాలి. అలాగే బాయ్స్ అయితే వాళ్ళ వైఫ్స్ ఆఫ్టర్ మ్యారేజ్. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆ శరీరాన్ని కనిపించేటట్టుగా డ్రెస్సింగ్ చేయకూడదు. ముఖ్యంగా గర్ల్స్ మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా నీ ఇష్టం వచ్చినట్టుగా కానీ ఉన్నట్లయితే నీ మీద ఎవరికొకరికి కోరిక కలుగుతుంది. ఒక బ్యాడ్ డిజైర్స్ అన్నది, సెక్సువల్ డిజైర్స్ అన్నది వాళ్ళకి రావడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా నువ్వు ఉన్నప్పుడు నీ మనసుకి సంతోషం కలిగించే విధంగా దేవునికి సహాయము చేస్తాడు. సో ఫ్రెష్లీ హోలీనెస్, శరీర సంబంధమైనటువంటి పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. శరీర సంబంధమైన పవిత్రమైన జీవితం నువ్వు జీవించాలంటే సినిమాలకి కొంచెం దూరంగా ఉండాలి, మూవీస్కి. ఎందుకు సినిమాలకి నువ్వు దూరంగా ఉండాలంటే ఆ సినిమాలు చూసినప్పుడు నీకు కూడా అటువంటి కోరికలు రావడానికి అవకాశం ఉంటుంది, అటువంటి ఆశలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా మంచి పిక్చర్స్ చూడొచ్చు. కానీ మంచి పిక్చర్స్, ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి కదా, తెలుగు సినిమాలు అన్ని కూడా చాలా ఇదిగా ఉంటున్నాయి. ప్రతి సినిమాలో కంపల్సరీ ముద్దు ఉంటుంది, కౌగులింత ఉంటుంది, రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అవునా కదా? ఎస్, అవునా కాదా అంటే ఏమో తెలియదు పాస్టర్ గారు, చూడాలి కదా అంటారా? మీరు ఎంతమంది చూస్తున్నారు నాకు తెలుసులే. ఓకే, సో సినిమాలకు దూరంగా ఉండాలి. అలాగే ఫోన్స్, నీ ఫోన్స్, ఎంతమందికి సెల్ ఫోన్స్, ఓన్ ఫోన్స్ ఉన్నాయి? ఓన్గా ఆహా ఆహా ఇంచుమించు అందరికీ ఉన్నాయి ఫోన్స్. వెరీ గుడ్. నీ ఫోన్ యూజ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలి, అవసరం అనేంత మట్టుకే. నీ ఫోన్లో చాలా సెక్సువల్ వీడియోస్ వస్తాయి, ప్రోనోగ్రఫీస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎవరు లేనప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక మూల కూర్చునిపోయి గబుకుని ఆన్ చేసి చూసేసావంటే అంతే, అయిపోయావు అక్కడతో. నీకు ఫ్రెష్లీ డిజైర్స్ డెవలప్ అయిపోతాయి. ఒక సెక్సువల్ డిజైర్ అనేది డెవలప్ అయిపోయి నువ్వు ఏదో ఒక రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశం, అక్కడితో నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అక్కడితో చాలా మంది గర్ల్స్, బాయ్స్ వాళ్ళ కాలేజెస్ లో సీక్రెట్ గా ప్రోనోగ్రఫీస్ చూస్తూ ఉంటారు. కాలేజెస్ లో, ఇంటి దగ్గర చూడరు, చాలా పవిత్రంగా ఉన్నట్టుగా ఉంటారు. బట్ వాళ్ళ కాలేజెస్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు మొబైల్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ప్రోనోగ్రఫీస్ అంటే సెక్సువల్ వీడియోస్ నీ ఫోన్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు స్ట్రైట్ గా వచ్చేస్తూ ఉంటాయి, నీకు తెలియకుండా కనబడుతూ ఉంటాయి. నువ్వు దాన్ని ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలి. అది ఏంటో చూద్దాం అని చెప్పి ఒకసారి చూసావా, అక్కడతో నీ లైఫ్ అయిపోయింది, ఇంకా ఫినిష్. నువ్వు వెంటనే శరీరం ఏం చేస్తుందంటే సెక్స్ని కోరుకుంటుంది. వెంటనే నువ్వేం చేస్తావంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నువ్వు ఎవరితో ఒకరితో కాంట్రాక్ట్స్ పెట్టుకుంటావు. అక్కడతో నీ లైఫ్ అయిపోయింది. దేవుడు నీకు సహాయం చేయడానికి దూరం అయిపోతాయి, నీ జీవితం స్పాయిల్ అయిపోతుంది అక్కడితో. కాబట్టి ఒకటి, సినిమాలకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా నీ ఫోన్స్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. అది ఎంతవరకు అవసరమో అంతవరకే నువ్వు దాన్ని యూజ్ చేయాలి. కాబట్టి నీ ఫోన్స్లో ఏమన్నా రాంగ్ పిక్చర్స్ వస్తున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకు చేయాలి? నీ లైఫ్ బాగుపడడానికి. అది చూడడం వల్ల నీకు సంతోషంగా ఉంటుంది ఆ టైంలో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అది శారీరకంగా నీకు కోరికల్ని డెవలప్ చేస్తుంది. నీ ఫ్లెష్లీ సెక్సువల్ థాట్స్ ని, డిజైర్స్ క్లియర్ చేసుకోవడానికి నీకు ఆటోమేటిక్గా రూట్స్ కోసం వెతకడానికి అవకాశము చూపిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ గాడ్. కాబట్టి ఇట్స్ వెరీ కేర్ఫుల్.
మూడవదిగా లవ్ అఫైర్స్ కి దూరంగా ఉండండి. లవ్ అఫైర్స్, ప్రెసెంట్ ఉన్నటువంటి లవ్ అఫైర్ ఎక్కడ కూడా అగాపే అన్నది లేదు, అంతా కూడా ఏ ప్రేమ? చెప్పండి. బయట ఉన్నది ప్రేమ అంటే ఏ ప్రేమ? ఈరోస్ లవ్. ఏది ఎవరు మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారు ఏంటి? రొమాంటిక్ లవ్. సీరియసా? సీరియసా? బయట ఉన్న ప్రేమ ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న ప్రేమ ఏ ప్రేమ? 5 ప్రేమల్లో ఈరోస్ లవ్. ఈరోజు లవ్ కన్ఫర్మా పవన్? సార్ కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్ అంటే పవన్ కన్ఫర్మ్ చేసాడు. బయట ఈరోజు లవ్ ఉందట అంతా కూడా, ఎక్కడ చూసినా. ఇంకా చెప్పండి, ఆన్సర్ చేయండి త్వరగా. ఎవరో ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ. బయట ఉన్న ప్రేమ ప్రస్తుతానికి నీకు కనిపిస్తున్నటువంటి బయట ప్రేమికులు ఉన్నారా లేదా బయట? ఏంటండి అంత సీరియస్ గా చూస్తున్నారు ఏంటండి నా వంక? లవర్స్ బయట ఉంటారు కదా, వాళ్ళు ఏ ప్రేమ కలిగి ఉన్నారంటారు? ఎరోస్ లవ్ కలిగి ఉందా? అగాపే ప్రేమ ఉందా? ఏ ప్రేమ కలిగి ఉన్నారు? ఎరోస్ లవ్ అని చెప్తుంది సంజయ్ కూడా. ఇంకొక మొత్తం 5 నెంబర్స్ చెప్తే నేను నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాను, క్లోజ్ చేస్తాను. 2 చెప్పారు, ఇంకొక 3. బయట ఏం నడుస్తుంది? ఫాగ్ నడుస్తుందని చెప్పకండి. బయట ఏం నడుస్తుంది? సరోజరాణి కూడా ఎరోస్ లో నడుస్తుందని చెప్తున్నాడు. చెప్పండి, పర్లేదు. మీకు తెలిస్తేనే చెప్పండి, తెలియకుండా చెప్పకండి. చాలా మంది తెలియదులే, చాలా మంది బుద్ధిమంతులు వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చెప్పండి, పర్లేదు. బయట ఏం నడుస్తుంది? ఏ ప్రేమ నడుస్తుంది? 3 చెప్పారు, ఇంకొక 2 చెప్పేస్తే ఎవరు ఎంతమంది చెప్పారు? ఓకే, వెరీ గుడ్. బయట నడుస్తున్నటువంటి ప్రేమ ఎరోస్ లవ్. ఎరోస్ లవ్ అని ఎవరు ఎలా చెప్పగలరు? మీరు అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నారు? ఎంత గ్యారంటీగా ఎలా చెప్తున్నారు? తెలుసా? ఎంతమందికి తెలుసు బయట ఎరోస్ లవ్ ఉందండి? వెరీ గుడ్, ఓకే. రొమాంటిక్ లవ్. నేను అంటాను, మీ పర్సనల్ లైఫ్ లో మీ మనసులు బాగుండాలంటే దేవుడు నీ ప్రతి డిజైర్ నీకు ఫుల్ఫిల్ చేయాలంటే, నీ మనసు సంతోషంగా ఎంటైర్ లైఫ్ లాంగ్, నీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి నిజంగా నువ్వు అనుకుంటే, ప్రేమకు దూరంగా ఉండండి. ప్రేమకి నేను విరోధం కాదు, కానీ ప్రెసెంట్ డేస్ లో ఉన్న ప్రేమ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నాట్ 99,999, 100% ఎరోస్ లవ్, 100%. వన్స్ నువ్వు ప్రేమలో పడ్డావా, ఖచ్చితంగా నువ్వు సెక్సువల్ కాంటాక్ట్ లో ఖచ్చితంగా షేర్ చేస్తావు, నో డౌట్, నో డౌట్. ఒకవేళ నువ్వు ఊరుకున్నా నీ పార్ట్నర్ ఊరుకోరు. ఒకవేళ బాయ్ అయితే గర్ల్ ఊరుకోదు, గర్ల్ అయితే బాయ్ ఊరుకోదు. ఎక్కడో చోట అపవాది నిన్ను ఆ స్టాండర్డ్ తీసుకెళ్ళడానికి అవకాశం చూపిస్తుంది. అది నీ చేతిలో ఉండదు. వెరీ కేర్ఫుల్. ప్రేమ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు ఉన్నటువంటి డేస్ లో మీ లైఫ్ ని కట్టుకోండి. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ లైఫ్ లో మంచి గోల్స్ పెట్టుకోండి, ప్రేయర్ లో ఉండండి, చక్కగా మంచిగా కష్టపడండి, నీతి కలిగి జీవించండి. అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఈ లోకస్తుల వల్లే ప్రేమ ప్రేమ అనుకుని మీరు తిరిగితే అక్కడితో లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అక్కడ ఇంకేం లేదు, నథింగ్, జీరో. కాబట్టి ఒక దేవుని సేవకునిగా, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ గా, చాలా జీవితాన్ని చూసి వచ్చినవాడిగా నేను మీకు ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే ప్రేమ జోలికి వెళ్ళద్దు. ఫ్రెండ్షిప్ చేయండి, చక్కగా మంచి ఫ్రెండ్షిప్. అది కూడా గర్ల్స్ బాయ్స్ తో ఎక్కువ ఉండకండి, గర్ల్స్ బాయ్స్ తో ఉండకండి, బాయ్స్ గర్ల్స్ తో ఎక్కువ ఉండకండి. ఎందుకంటే ఇప్పుడున్న డేస్ వేరు. మేము ఉన్నప్పుడు దినాల్లో అయితే ఒక మంచిగా ఉండేవాళ్ళం మేము. ఒక బాయ్స్ గర్ల్స్ అని సరే మంచి మైండ్ ఉండేది మాకు. ఇప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్ అలా లేదు ఎవరికి కూడా. నువ్వు అనుకోవచ్చు మంచివాడే అనుకోవచ్చు. గర్ల్స్ ఎవరైనా బాయ్స్ తో ఎక్కువగా రిలేటెడ్ గా ఉండకండి. వాళ్ళతో మీద చేతులేసి మాట్లాడకండి, వాళ్ళ పక్కన కూర్చుని మాట్లాడకండి. దానివల్ల మీకే ప్రాబ్లం.
కంపల్సరీ ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు మీరు కమిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వెరీ కేర్ఫుల్. మీ కాలేజీలో కానీ, మీ స్కూల్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, మీరు ఎక్కడైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కానీ, మీకు వరుస అయినటువంటి వాళ్ళు వాళ్ళ పక్కనకి వెళ్ళి కూర్చోకండి. వాళ్ళతో క్లోజ్గా చేతులేసి మూవ్ అవ్వకండి. అది అడ్వాంటేజ్గా తీసుకొని ఎప్పటికైనా సరే మీకు ప్రాబ్లం రావడానికి అవకాశము ఉంటుంది. ఎందుకంటే నువ్వు అనుకున్నట్టుగా లోకము లేదు, నువ్వు అనుకున్నట్టుగా లోకం లేదు, నువ్వు అనుకున్నట్టుగా మనుషులు లేరు. నువ్వు అనుకున్నటువంటి విధంగా నీ ఫ్రెండ్ ఉన్నాడో లేదో నీకు తెలియదు, నీ ఫ్రెండ్ ఉందో లేదో నీకు తెలియదు. వాళ్ళ మైండ్ సెట్స్ ఎలాగున్నాయో నీకు అర్థం కాదు. ఒక రైట్ టైం చూసుకుని నీ మీద అటాక్ చేశారంటే నువ్వేమీ చేయలేవు. అక్కడితో నీ లైఫ్ అయిపోయింది. సో ఫస్ట్ సినిమాలకి జాగ్రత్తగా ఉండండి. రెండవదిగా మీ ఫోన్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. మూడవదిగా లవ్ అఫేర్స్ జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నము చేయండి. నాలుగవదిగా ఏంటంటే లవ్ అఫేర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఎవరికైతే లవ్ అఫేర్స్ ఉన్నాయో వారితో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తే ఒక రోజున ఆ అంటువ్యాధి నీకు కూడా కరోనా కంటే కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళి అంటువ్యాధి ఏముందంటే లవ్ అఫేర్. లవ్ అఫేర్స్ కరోనా అన్నా పర్లేదు, అది తుమ్ముతేనో దగ్గుతోనే వస్తుంది. ఇది అలా కాదు. 2 రోజులు కానీ నువ్వు ప్రేమగా అయినట్టు లవ్ అఫేర్స్ తో ఉన్నటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసావంటే ఛీ ఎలా జీవితం, నాకు ఒక లవర్ లేరు అన్నటువంటి ఆలోచన నీకు కలుగుతుంది. ఛీ నాకు కూడా ఒక లవర్ ఉంటే బాగుండు, ఏంటో ఈ క్రైస్తవ జీవితం ఏంటో లవర్ లేరు ఎవరు లేరు అన్నటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒంటరిగా కూర్చున్నప్పుడు నువ్వు ఆలోచిస్తావు. ఎందుకో తెలుసా, ఈ లవ్ అఫేర్స్ ఉన్నటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఏం చేస్తావంటే ఆడు అమ్మాయో లేదా అబ్బాయి ఊరిక లవర్తో మాట్లాడేసుకుంటే నువ్వు పక్కన ఉంటావు. వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటే నీకు ఇక్కడ ఆటోమేటిక్ గా నాకు కూడా ఒకటి ఉంటే బాగుంది కదా అనిపిస్తుంది. వెరీ కేర్ఫుల్. లవ్ అఫేర్స్ తో ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ మీ ఇష్టం. మీ లైఫ్ బాగుండాలంటే చెప్తున్నాను ఇవన్నీ కూడా. మీ మనసు సంతోషంగా ఉండాలంటే, లైఫ్ లాంగ్ నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు కంపల్సరీ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. 1 స్పిరిచువల్ హోలీనెస్. నెంబర్ 2 ఫిజికల్లీ నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. యవ్వన ప్రాయంలో వివాహము కాకుండా సెక్సువల్ కాంటాక్ట్స్ పెట్టుకోకూడదు. అది అపవిత్రత, అది అపరిశుద్ధత. దేవునికి కోపం కలిగించేది ఏమన్నా బైబిల్లో మనం చూస్తే విగ్రహారాధన అయినా సరే దేవుడు అంగీకరిస్తున్నాడు, కానీ వ్యభిచారము అన్నది దేవుడికి చాలా కోపం తీసుకొస్తుంది. కాబట్టి యవ్వన ప్రాయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దావీదు ఉన్నాడు. డేవిడ్ ఏం చేశాడు? స్నానం చేసిన ఒక అమ్మాయిని చూశాడు, అంతేనా? దావీదు ఏం చేశాడు? స్నానం చేసినటువంటి ఒక గర్ల్ని చూశాడు. ఏమైపోయింది? అక్కడితో తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది. దావీదు గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు, కానీ తను చూసే విధానం, అందుకని నేను మీ ఫోన్ జాగ్రత్తగా వాడుకోవడం చెప్తున్నాను. లవ్ అఫేర్స్ ఉన్నటువంటి వాళ్ళతో ఉండకండి అని చెప్తున్నాను. ఎందుకో తెలుసా, మీరు ఎప్పుడో ఒక రోజు చూడవలసి ఉంటుంది అటువంటి విషయాలు. దావీదు సైతము ఒక స్త్రీ స్నానం చేసినప్పుడు చూడడం వల్ల తను వ్యభిచారం అయిపోయాడు, దేవుని దగ్గర శాపగ్రస్తుడు అయిపోయాడు. ఎంటైర్ లైఫ్ తను చనిపోయేంత వరకు కూడా ఆ శాపాన్ని దావీదు అనుభవించాడు. దేవుడు క్షమించలేదు దావీదుని. ఒకటే చెప్పాడు దావీదుతో, నీ జీవిత కాలం అంతా కూడా నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేస్తారు, నీ బంధువులే నీ మీద తిరుగుబాటు చేస్తారని నాతాన్ ద్వారా చెప్పించాడు. తన జీవిత కాలం అంతా కూడా తన కుమారులే తన మీద తిరుగుబాటు చేశారు. ఎందుకో తెలుసా? తను జాగ్రత్తం చేశాడు కాబట్టి. గల కారణం ఏంటంటే తను జాగ్రత్తగా తను ఉండలేకపోయాడు. సో ఎవరు మటుకు వాళ్ళు, మీ మటుకు మీరే జాగ్రత్త తీసు. ఫస్ట్ పాయింట్ దేవునిది. నువ్వు ఫర్గివింగ్ అడిగి విడిచిపెడితే చాలు, దేవుడిని పవిత్రపరిచి చేస్తాడు. రెండవది ఏంటంటే నువ్వే జాగ్రత్తగా ఉండాలి. దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి నా సహాయము దయచేయమని ప్రార్థన చేయాలి. ప్రభువా, నా శరీరము చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా కాపాడు, నా సహాయం చేయమని ప్రేయర్ చేయాలి. సో ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో నీకు మంచి సాక్ష్యము వస్తుంది, మంచి టెస్ట్ మనీ అన్నది నీకు వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎంత ప్రార్థన చేసినా, ఎంత కంట్రోల్ చేసుకున్నా సెక్సువల్ డిజైర్స్ అనేది కంట్రోల్ అవటం లేదండి, నాకే భయం వేస్తుంది అనుకుంటే పెళ్లి చేసేసుకో, ప్రాబ్లం ఏమీ లేదు. వయసుతో సంబంధం లేకుండా నువ్వు పాపం చేసే కంటే కూడా వివాహం చేసుకుని నీ ఆశలు తీర్చుకోవడం బెటర్.
ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, చాలా డీప్ సబ్జెక్టు, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాలు కట్టుకోగలరు. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను. ఇది మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. ఒకటి స్పిరిచువల్, రెండు ఫిజికల్ హోలీనెస్. ఎంతమందికి ఫిజికల్ హోలీనెస్ అనేది అర్థమైంది? శరీర సంబంధమైన పవిత్రత. నెంబర్ 3, థర్డ్, మెంటల్లీ హోలీనెస్. మెంటల్లీ హోలీనెస్. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 5:27. మాథ్యూ 5:27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదే కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశిస్తే నీకు ప్రయోజనకరము కదా. సో ఇక్కడ ఇది మెంటల్లీ హోలీనెస్. ఫస్ట్ స్పిరిచువల్లీ, సెకండ్ ఫిజికల్లీ, థర్డ్ మెంటల్లీ. స్పిరిచువల్ అనేది దేవునికి సంబంధించింది, ఫిజికల్లీ మెంటల్లీ అనేది నీకు సంబంధించింది. ఓకే, ఫస్ట్ లేకుండా 2, 3 అవ్వద్దు. ఫస్ట్ది ఎప్పుడు కూడా నువ్వు కంటిన్యూ చేస్తూ, సెకండ్ని నిన్ను కాపాడుకుంటూ, థర్డ్ ఏమన్నాడంటే నువ్వు ఎవరినైనా జస్ట్ చూసి మైండ్లో ఒక సెక్సువల్ థాట్ అనేది నీకు వచ్చింది అనుకోండి, దేవుడు ఆ గ్రంథంలో అప్పుడే నువ్వు వ్యభిచారం చేసినటువంటి లిస్టులోకి వెళ్ళిపోతావట. నువ్వు డే దేవుని దృష్టిలో ఆ రోజే నువ్వు ఏం చేసావట? వ్యభిచారము చేసావట. నువ్వు ఫిజికల్ గా చేయకపోయినా సరే మెంటల్ గా నువ్వు చేస్తే అది కూడా బైబిల్ ఏమంటుందంటే వ్యభిచారమే, అది కూడా అపవిత్రతే. అందుకని నేను ఏమన్నానంటే సినిమాలకి నువ్వు దూరంగా ఉండాలి. మూవీస్ లో చాలా అసహ్యకరంగా తీస్తున్నారు ఈ రోజుల్లో. మనం చూసినప్పుడు మూవీస్, బాయ్స్ ఆ మూవీస్ చూసినప్పుడు ఆ హీరోయిన్ ని రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు, రకరకాలుగా ఆశపడుతూ ఉంటారు. మెంటల్ గా ఆ అమ్మాయిని ఒక వ్యభిచారం చేసినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఫిజికల్ గా చేయట్లేదు, మెంటల్ గా చేసేస్తున్నారు. బైబిల్ చెప్తుంది అది కూడా మెంటల్లీ అన్హోలీనెస్. మెంటల్లీ అన్హోలీనెస్ అది కూడా దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. అది కూడా అపవిత్రంగానే మారుతుంది. నువ్వు ఫిజికల్ గా చేయకపోయినా మెంటల్ గా చేసినా సరే దేవుని దృష్టిలో అది అపవిత్రతే. కాబట్టి ఇప్పుడు రోడ్డు మీద నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎవరో ఒక అబ్బాయి చక్కగా కనిపించాడు, మంచిగా ఎర్రగా బుర్రగా చక్కగా ఉన్నాడు. గర్ల్స్ వింటున్నారా? ఏంటి మొక్కలు ఏంటి అంత సీరియస్ గా పెట్టుకున్నారు? ఓకే, చాలా చక్కగా ఎర్రగా బుర్రగా ఒక చక్కటి అబ్బాయి ఉన్నాడు. ఒకసారి చూసావు ఆ అబ్బాయిని, బాగున్నాడు కదా అనుకున్నావు. రెండోసారి చూసావు, చాలా బాగున్నాడు కదా అనుకున్నావు. మూడోసారి చూసినప్పుడు థాట్స్ మారుతాయా మారవా? ఆన్సర్ చేయాలి నాకు. ఫస్ట్ టైం చూసినప్పుడు క్యాజువల్ గా చూస్తావు, ఎర్రగా బుర్రగా బాగున్నాడు అనుకుంటావు. సెకండ్ టైం చూసినప్పుడు కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా, ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. సెకండ్ టైం చూసినప్పుడు నీకు తెలియకుండా నీ థాట్స్ మారుతాయి. థర్డ్ టైం చూసినప్పుడు కొంచెం, ఫోర్త్ టైం చూసినప్పుడు ఇన్వాల్వ్మెంట్. తర్వాత ఈయన కానీ పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అన్నటువంటి ఆలోచన. నేను అంటాను ఫస్ట్ టైంలోనే అందంగా ఉన్న వాళ్ళని చూడొచ్చా చూడకూడదా? ఓకే, బాయ్స్ అందరూ ఒకసారి చేతులు చూపించండి. ఇప్పుడు చాలా అందంగా చేతులు చూపించిన వాళ్ళందరూ బాయ్సే. చేతులు చూపించిన వాళ్ళందరూ ఎవరో నాకు తెలియదు. ఓకే,
ఇప్పుడు ఒక అమ్మాయి బాగుంది, రోడ్డు మీద వెళ్తున్నావు, ప్రజెంట్ ఒక్కొక్కరు ఒక విధంగా తయారవుతున్నారు కదా. మంచి షార్ట్ వేసుకుని వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి, షార్ట్ టీ షర్ట్ వేసింది, సాగర్నగర్లో వెళ్ళిపోతుంది. అలాగే నువ్వేదో షాపింగ్కి వచ్చావు, చూస్తావా చూడవా? చెప్పాలి. చూస్తే ఎలాగనండి, లేకపోతే ఎలాగనండి? చూస్తావా చూడవా? నాకు ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. బాయ్స్ అందరూ ఇది కానీ ఇది కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. చూస్తావా చూడవా? అందమైన ఫస్ట్ టైం ఒక అందంగా ఒక అమ్మాయి వెళ్తున్నారు, క్యాజువల్ గా చూస్తావా చూడవా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం చూసావు, బాగుంది, షార్ట్ వేసుకుంది, టీ షర్ట్ వేసుకుంది, కొంచెం చాలా బుద్ధిగా ఉంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెకండ్ టైం నాకు ఆన్సర్ కావాలి. మీరు అందరికి కనిపించరు, నాకే కనిపిస్తారు. కొంతమంది ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు అంతే. సెకండ్ టైం ఓకే, థర్డ్ టైం ఇంకా సెకండ్ టైం లేదు, థర్డ్ టైం లేదు, మొత్తం కెమెరా ఎలాగా. ఎంతమందికి అర్థమవుతుంది? వెరీ కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్. నువ్వు మెంటల్ గా నీ మైండ్ సెట్స్ లో, నీ మైండ్ లో ఒక అమ్మాయిని చూడకూడని చోట చూస్తూ నువ్వు కానీ కోరిక కానీ కలిగినట్లయితే, అలాగే గర్ల్స్ ఒక అబ్బాయిని చూసి చూడరాని చోట చూస్తూ కోరికలు కానీ కలిగినట్లయితే, బైబిల్ చెప్తుంది అదే మెంటల్లీ అన్హోలీనెస్. మెంటల్లీ అన్హోలీనెస్. ఇప్పుడు ఎలాగ బయటికి రావాలి దీంట్లో నుంచి? యవన ప్రేమలో అటువంటి ఆశలు వస్తాయా రావా? నువ్వు నిజంగా రియల్ యంగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నిజమైనటువంటి రియల్ గర్ల్, రియల్ బాయ్ అయితే ఖచ్చితంగా డిజైర్స్ వస్తాయి, నో డౌట్. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడంలో ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాల్సిన అట్మాస్ఫియర్, ఫ్రెండ్స్, నువ్వు ఉండే వాతావరణం, నువ్వు యూజ్ చేసే ఆ ఫోన్స్, టీవీ, వీటన్నిటి ద్వారా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రేయర్ చేయాలి. ప్రభువా, నా బాడీని నీకు అప్పగిస్తున్నాను, నా శరీరము జాగ్రత్తగా కాపాడుకోవడానికి నాకు సహాయము. నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు ప్రభువా నా శరీరాలు కాపాడుకోవడానికి మాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. ఆల్రెడీ ఎంతమంది స్టార్ట్ చేశారో నాకు తెలియదు, కనీసం ఈ రోజు నుంచి అన్న స్టార్ట్ చేయండి. ప్రభువా, ఎవరి దృష్టి నా మీద పడకుండా నాకు కంచె వేయండి అని ప్రార్థన చేయండి. గర్ల్స్ ముఖ్యంగా, బాయ్స్ అయినా సరే. ప్రభువా, ఎవరి మీద నాకు ఒక బ్యాడ్ థాట్స్ రాకుండా నాకు సహాయం చేయండి. ఎవ్రీడే ప్రేయర్ చేయండి. ప్రతిరోజు మార్నింగ్ లెగ్గానే ప్రేయర్ చేయండి. ప్రభువా, సెక్సువల్ థాట్స్ నాకు రాకుండా సహాయం చేయండి. నా శరీరం కంట్రోల్ చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రేయర్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయము చేస్తాడు. తగినటువంటి జ్ఞానము, శక్తిని నీకు ఇస్తాడు. అప్పుడు మంచి టెస్ట్ మనీ నీకు వస్తుంది, మంచి విట్నెస్ నీకు వస్తుంది, నీ ఫ్యామిలీలో మంచి టెస్ట్ మనీ వస్తుంది, సొసైటీలో మంచి టెస్ట్ మనీ వస్తుంది. చాలా మంది చర్చెస్కి వెళ్ళి కూడా ఇటువంటి అఫైర్స్ పెడుతూ ఉంటారు. చర్చెస్ లో కూడా బాయ్స్ అండ్ గర్ల్స్, మీ చర్చెస్ లో అటువంటి క్యారెక్టర్స్ లోకి రాకండి. ఒకవేళ ఇంతవరకు అటువంటి లవ్ అఫైర్స్ కానీ ఉన్నట్లయితే ఈరోజు ప్రార్థన చేయండి, ఈరోజు ప్రేయర్ చేయండి. దేవుడు ఒకళ్ళు నీతో మాట్లాడితే, ఒకళ్ళు ఇప్పటికే ఆల్రెడీ లవ్ అఫైర్ ఉందండి అని నీ కానీ ఉన్నట్లయితే దయచేసి చెప్తున్నాను, ప్రేయర్ చేయండి. ప్రార్థనలో వెళ్దాం, టైం అవుతుంది. లెట్స్ ప్రే. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్స్ స్టార్ట్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రేయర్ చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీతో ఏదైనా మాట్లాడితే ప్రేయర్ చేయండి. ముఖ్యంగా ఎవరికైనా ఇంకా లవ్ అఫైర్స్ ఉన్నట్లయితే, మెయింటైన్ చేసినట్లయితే, నాకు తెలియకపోవచ్చు, మీ పేరెంట్స్ తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. నీ ప్రతి డిజైర్ ఫుల్ఫిల్ చేసేది గాడ్. నువ్వు దేవుణ్ణి మోసం చేసే ఎక్కువ కాలం బతకలేవు. లోకం చాలా చెడ్డది. ఏదో చిన్న చిన్న సుఖాల కొరకు, ఏదో కొద్ది రోజుల సుఖం కొరకు, సంతోషం కొరకు నీ ఎంటైర్ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు. దయచేసి ప్రేయర్ చేద్దాం. దయచేసి
ఒకవేళ ఎవరికైనా ఇప్పటికే లవ్ అఫేర్స్ ఉన్నట్లయితే ప్రభా ఆ లవ్ అఫేర్ బ్రేకప్ చేయడానికి ప్రార్థన చేయండి. ఆ లవ్ అఫేర్స్ ని బయటికి రావడానికి ప్రయత్నం చేయండి ప్రభు. అటువంటి థాట్స్ నాలో రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్ప్రే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ప్రభు స్పిరిచువల్ హోలీనెస్ నాకు కావాలి, ఏ తప్పు చేసినా ఒప్పుకుని విడిచిపెట్టినా సాయం చేయండి. ఫిజికల్ హోలీనెస్ ప్రభు, నా శరీరాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అండ్ మెంటల్లీ హోలీనెస్ ప్రభు, మేము చెడ్డ దృశ్యాలు చూస్తున్నాం చాలాసార్లు. చాలా మంది పోర్నోగ్రఫీ చూస్తారు. మీరు ఒప్పుకోకపోయినా దేవునికి తెలుసు. మీ ఫోన్స్ పేరెంట్స్ లేనప్పుడు, ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు చెడ్డ దృశ్యాలు, సింగిల్ గా ఇంట్లో ఉన్నప్పుడు, సింగిల్ గా రూమ్స్ లో ఉంటున్నప్పుడు చాలా మంది సెక్సువల్ వీడియోస్ చూస్తారు. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే ప్రేయర్ చేయండి. ఈరోజు ప్రభు నన్ను క్షమించండి, ఇంకోసారి నేను అటువంటి చూడకుండా ఉండలాగా సహాయం చేయండి. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఒకవేళ ఈ రోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడేమో స్ట్రైట్ గా రివీల్ చేయమని ప్రేయర్ చేయకపోతే ఎంటైర్ నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. జాగ్రత్త చూసుకోండి. నీ మనసు సంతోషంగా ఉండాలి, నీ జీవితం సంతోషంగా ఉండాలంటే నీ ఫోన్ లో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ ఇప్పటికే ఎస్ మేము చాలా సీక్రెట్ గా ప్రోనోస్ చూస్తున్నామండి, సెక్సువల్ వీడియోస్ చాలా సార్లు మేము చూస్తున్నామని అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే ప్రేయర్ చేయండి. ప్రభు మమ్మల్ని క్షమించండి, ఇంకొకసారి మేము అటువంటి పరిస్థితికి వెళ్లకుండా ఉండేలాగా ప్రేయర్ చేయండి. దేవుడు మీ జీవితాన్ని కడతాడు, మీ లైఫ్స్ ని కడతాడు, కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఖచ్చితంగా నీ ప్రతి డిజైర్ కూడా క్లియర్ చేస్తాడు. ఖచ్చితంగా నువ్వు 100% లోకం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ ఫ్యామిలీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు సెటిల్ అవుతావు, నువ్వు మంచి స్థితిలోకి వెళ్తావు. నువ్వు అనుకున్న ప్రతి ఆశ దేవుడు నెరవేరుస్తాడు. విత్ హోలీనెస్ నువ్వు మెంటల్ గా హోలీగా ఉండాలి, ఫిజికల్ గా హోలీగా ఉండాలి, స్పిరిచువల్ గా హోలీగా ఉండాలి. అప్పుడే ఒక మంచి సాక్ష్యం, మంచి మాదిరిని కలుగుతుంది. అది నీతి కలిగిన జీవితం. అటువంటి జీవితాన్ని జీవిస్తూ నువ్వు ఏం అడిగినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ప్రతి డిజైన్, నీ శక్తికి మించి ఏది అడిగినా సరే ప్రభు నీకు 100% నీ పాదాలు తీసుకొచ్చి పెడతాడు. ప్రార్థన చేద్దాం, ప్రేయర్ చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అనుష ప్రార్థనలో నడిపిస్తుంది, ప్రార్థన చేద్దాం. అనుష ప్రేయర్లు ఇచ్చేస్తుంది, ప్రతి ఒక్కరు ప్రేయర్ చేద్దాం. మహోన్నత మహోదండ సర్వశక్తి మంత్ర స్థుతుల పాత్ర దేవానికి వందనాలు ప్రభాస్య. ఈ రాత్రి కాల సంబంధం ప్రభాస్య మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభాస్య. ఎంతో మంది నశించిపోతుండగా ప్రభాస్య మాకు ఈ అమూల్యమైన వాగ్దానాన్ని దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభాస్య. యవన ప్రాయంలో మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం ప్రభాస్య. మా జీవితాన్ని సరిచేయండి ప్రభాస్య. ప్రవేశ కడగండి ప్రభాస్య. ప్రతి పాపంలో ప్రభాస్యని పాదాశుకుంటున్నాం ప్రభాస్య. కరుడు ఆశ్చర్యకరుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రభాస్య. ఆ పాపములు కడిగి ప్రభావ మరలా పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభాస్య. పరిశుద్ధంగా మేము కనపడాలి. పవిత్రమైన జీవితం కోసం ప్రేయర్ చేద్దాం. తీసివేయండి ప్రభాస్య. యవన ప్రాయంలో లోకేచ్ఛల నుంచి మమ్మల్ని దూరంగా ఉంచండి ప్రభాస్య. మేము ప్రభా అత్యున్నతమైన స్థానంలో స్థిరపడాలి ప్రభాస్య. ఇదిగో ప్రభు చిన్న చిన్న ఆశలు ప్రభాస్య. ఇదిగో ప్రభు యవన ప్రాయంలో ప్రభాస్య వెనక్కి తీసుకోకూడదు ప్రభాస్య. మాకు సహాయం చేయండి ప్రభాస్య. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభాస్య. మా తలంపులను సరి చేయండి ప్రభాస్య. మా ప్రవర్తనను సరి చేయండి ప్రభాస్య. మేము వేసే ప్రతి అడుగు ప్రభా నీకు మాదిరికరంగా ఉండాలి ప్రభాస్య. మా మాట నీకు మాదిరికరంగా ఉండాలి ప్రభా. ఇదిగో ప్రభాస్య మా తలంపులను మరి ఒకసారి పాదాలు చెంది పెట్టుకుంటున్నాం ప్రభాస్య. ఎటువంటి చెడు తలంపులైనను ప్రభా యేసు నామంలో ప్రభు తొలగించండి ప్రభాస్య. చెడు ప్రవర్తనను తొలగించండి ప్రభాస్య. మంచి జీవితాన్ని దయచేయండి, మాదిరి కలిగిన జీవితాలను దయచేయమని ప్రభా యేసు పరిశుద్ధ నామంలో ప్రభు మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ మీరే మాకు అధికారిగా ఉండి ప్రభు మా జీవితాలను నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. మీకు వీలవుతే ఈ రోజు టాపిక్ లో మీరు ఏమైనా బలపడినట్లయితే నాకు వాట్సాప్ లో చిన్న మెసేజ్ చేస్తే మీకోసం నేను ప్రేయర్ చేస్తాను. గ్రూప్ లో పెట్టకండి, పర్సనల్ గా పెట్టండి. ఈ రోజుకి మాత్రం, ఈ రోజుకి గ్రూప్ లో పెట్టకుండా నా పర్సనల్ వాట్సాప్ లోని మీరు ఏ విధంగా బలపడ్డారో అందరూ కూడా, ఎంతమంది అయితే ఈ రోజు అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీ ఫీడ్బ్యాక్, మీరు ఏ విధంగా బలపడ్డారు ఈ రోజు వాక్యంలో నాకు తెలియజేసినట్లయితే నేను ఆ అంశాలను బట్టి ప్రేయర్ చేస్తాను. అలాగే ప్రేయర్ సపోర్ట్ కూడా ఏమైనా కావాలంటే ప్రేయర్ పాయింట్స్ కూడా పెట్టండి. గ్రూప్ లో పెట్టద్దు ఎవరు కూడా. ఈ ఒక్క రోజుకి యూత్ గ్రూప్ లో పెట్టకండి. నాకు పర్సనల్ వాట్సాప్ లో మీ ప్రేయర్ పాయింట్స్, అలాగనే ఈ రోజు వాక్యంలో మీరు దేవుడు నీతో ఏమైనా మాట్లాడిన విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి నాతో. నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రైజ్ లార్డ్. అందరికి కూడా
హ్యాపీ డే.